సో చాలామంది లెవెల్ 3లో చదవాలా వద్దని కొంచెం డౌట్ ఉంటుంది. బట్ కాన్సెప్ట్లు ఖచ్చితంగా లెవెల్ 3లో కూడా వస్తాయి కాబట్టి ఖచ్చితంగా లెవెల్ 3 కూడా చదవాలా, రైటా? అది గుర్తుపెట్టుకొని చదవండి. అంటే ఇంత డెప్త్గా అవసరం లేదు అది అని కాదు, ఖచ్చితంగా సింపుల్ ఇంట్రెస్ట్ లెవెల్ 3 కూడా చదవాలి. సో అందుకు నిదర్శనం ఇప్పటి వరకు మనం ఎక్కడైనా ఫార్ములా వాడినామా? మరి చెప్పండి, కాంపౌండ్ ఇంట్రెస్ట్ సంబంధించి ఫార్ములా ఏముంటుంది? సింపుల్ ఇంట్రెస్ట్ కంటే ఏమవుతుంది? సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ PTR/100 అని నార్మల్ చెప్తాం. 100 అంటే 6% అని. సో ఇప్పుడు మళ్ళీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏముంటుంది? లెవెల్ 1 అయిపోయింది, లెవెల్ 2 అయిపోయింది కదా. మరి ఇప్పుడు వరకు ఫార్ములా యాడ్ అని చెప్పినాను మీకు. ఫార్ములా యాడ్ అని వాడినామా? అసలు వాడు కానీ లెవెల్ 3 ఖచ్చితంగా వాడాలి. కొన్ని లెక్కలు కాన్సెప్ట్ వైజ్ చేసే లెక్కలు ఉంటాయి, వాటికి ఫార్ములాతో ఏం చేసినా ఈజీగా అవుతుంది, రైటా? సో ఫార్ములా చూడండి ఏముంటుంది. ఫార్ములా ఇంట్రెస్ట్ అంటే ఏ అంటే ఏంటిది? సమ్ అంటే అసలు కాదు మొత్తం, అసలు ప్లస్ వడ్డీ మొత్తం ఏ అంటే. సో దీంతో పి అంటే ఏంటిది? అసలు 1 + R/100. ఆర్ అంటే ఇక్కడ ఏంటిది? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో (n). n అంటే నెంబర్ ఆఫ్ ఇయర్స్ అని, అంటే టైం. అర్థమైందా? సో ఏ = P × 1 + TR/100 n. ఇది నార్మల్ ఫార్ములా చూడండి, రైటా? సో ఇప్పుడు చూడండి క్వశ్చన్ నెంబర్ 39 చూడండి ఏమి ఇచ్చినాడంటే, సంవత్సరానికి 26% చక్రవడ్డీ చొప్పున, రైట్? రేట్ ఆఫ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చినాడు మనకి? R = 26% ఇచ్చినాడు. R = ఎంత ఇచ్చినాడు? 26% ఇచ్చినాడు. అయితే ఒక నిర్దిష్ట మొత్తంపై పెట్టుబడి పెడుతుంది. అయితే ఇది ఎన్ని సంవత్సరాల్లో సుమారుగా రెట్టింపు అవుతుంది? ఇది ఎన్ని సంవత్సరాల్లో సుమారుగా రెట్టింపు అవ్వాలంట? ఎట్లా కావాలంట? సుమారుగా రెట్టింపు అవ్వాలంట. అంటే ఇప్పుడు ఏముంటుందంటే, ఏదైతే పెట్టుబడి పెట్టింటాడనో ఆ పెట్టుబడి ఏమొస్తుంది? పెట్టుబడి పైన వడ్డీ అనేది వస్తుందా లేదా? సో ఆ వడ్డీ తర్వాత పెట్టుబడి ఇదంతా కలుపుకొని లాస్ట్కి ఏం కావాలంట? డబల్ కావాలంట. సో అట్లా ఎన్ని సంవత్సరాల్లో అవుతుంది అని క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇప్పుడు చూడండి 100 అనుకొని చేయొచ్చు. 100 అనుకున్నప్పుడు నార్మల్గా 1000 అనుకొని చేయొచ్చు, ఏదైనా అనుకొని చేస్తాం. ఇప్పుడు 1000 కానీ 100 కానీ లేదంటే 10,000 కానీ అనుకున్నావు. ఫస్ట్ 100 తీసుకుంటే కానీ 26% అంటే ఏమవుతుంది? టక్కన 26 అని తెలుస్తుంది, 126, రైటా? తర్వాత 100 పైన కనుక్కున్నా మళ్ళీ 26%. అప్పుడు ఏమైతే పాయింట్లో వస్తుందా లేదా? నువ్వు 1000 అనుకున్న పాయింట్లోనే వస్తుంది, 10,000 అనుకున్నా కూడా పాయింట్లోనే వస్తుంది. సో అట్లాంటప్పుడు సింపుల్ వే ఏమవుతుంది కృష్ణ? ఇట్లా క్వశ్చన్లు అడిగినప్పుడు మనకి ఫార్ములా వాడితే టక్కన ఆన్సర్ వస్తుంది. చూడండి ఎట్లా కృష్ణ అంటే, అసలు ఇది మొత్తం అంటే ఇది వడ్డీ ప్లస్ అసలు మొత్తం, అదే కదా. ఇదేం కావాలంట? రెట్టింపు కావాలంట. దేనికి? అసలుకి రెట్టింపు కావాలి అంటే ఇది ఏమవుతుంది? అప్పుడు ఇది 2P అవుతుంది. ఇతరానికి ఏముండదు? చెప్పండి, ఏముండదు? P ఉండదు. సో ఇక్కడ చూడండి అప్పుడు 1 + R అంటే ఎంత ఇచ్చినాడు? 26% మనకి ఎన్ని అంటే తెలియదు. ఎన్ని సంవత్సరాలు అయితే ఎన్నే కనుక్కోవాలి మనం. ఇప్పుడు చెప్పండి, PP క్యాన్సలే కదా. సరే ఇక్కడ 2 గుర్తున్నా. సో PP క్యాన్సలే కదా, క్యాన్సల్. మనకి ఇక్కడ ఏం మిగిలిందిరా? 2 = ఇప్పుడు చూడండి నార్మల్గా ఇక్కడ ఏం లేకుంటే ఏముంటుంది కింద? అంటే LCM ఎంత అవుతుంది? 100. అప్పుడు 100 × 1 100 ప్లస్ ఎంత ఉన్నది? 26. కాబట్టి డైరెక్ట్ ఇట్లున్నప్పుడు ఏం చేయాలంటే ఇంక ఏముంటుంది? దాంతో కూడిస్తే అయిపోయి ఎంత వస్తుంది? 126 n. ఇక్కడ చూడండి 2 ఇట్లా పెట్టండి. ఇక్కడ ఏమైతే 2 సున్నాలు ఉన్నాయి కాబట్టి 2.6 అంతేనే కదా. ఇక్కడ చూడండి ఇప్పుడు ఇరువైపులా నార్మల్గా ఇరువైపులా ఇక్కడ 1.26 అనేది ఏం వాల్యూ? 1.26 అనేది ఏం వాల్యూ? క్యూబ్ రూట్ వాల్యూవే కదా. ఏం వాల్యూ? ఇంకా అయిపోయి ఆన్సర్ చెప్పొచ్చు. ఇది క్యూబ్ రూట్ వాల్యూ అనుకోసం నీకు తెలిసిన అనుకో ఆన్సర్ వచ్చి ఇస్తుంది. ఆన్సర్ ఈజ్వల్ ఏమవుతుంది? 3 ఇస్తుంది. లేదు ఇప్పుడు ఎట్లయితుంది అంటే చూడండి, ఇప్పుడు ఇది 20 ఇది 2 ఉన్నదినా లేదు. సో క్యూబ్ రూట్ వాల్యూవే కదా ఇది. అంటే నా ఏమంటా ఇప్పుడు 2 రాసుకొచ్చి క్యూబ్ రూట్ అని రాసి లేదు. n అవసరం లేదు ఇవన్నీ. ఈ ప్రొసీజర్ అవసరం. ఇది 1.26 అనేది నువ్వు 2 క్యూబ్ అని గుర్తుపెడితే ఆన్సర్ 3. ఎన్ని సంవత్సరాలకు వస్తుంది? 3 సంవత్సరాలకు వస్తుంది. చూడండి ఎట్లా వస్తుంది అనిపిస్తుంది. దీన్ని అప్పుడు ఏమంటా మీకు స్క్వేర్ వాల్యూ అంటే ఏమైతుంది? 1/2. ఇక్కడ 3 వచ్చేది కాబట్టి 1/3. అంటే ఇక్కడ చూడండి మనం ఏమంటా అంటే 2^1/3. బట్ ఇది ఏముండదు, ఆల్రెడీ n ఉండదు కదా. కాబట్టి 1 × n అంటే ఏమవుతుంది? n/3. ఇక్కడ ఏం లేకుంటే ఏముంటుంది? పైన 1. సో మీకు ఇందు ముందు చెప్పిన భూములు 2 సమానం అయితే ఘాతాలు ఏమవుతాయి? మధ్యలో ఈజుకుంటుంటే అవి కూడా సమానం అవుతాయి. సో అప్పుడు ఏమవుతుంది? n/3 = 1. సో n ఏమొస్తుంది? ఏడైనా పాయింట్లు వచ్చినా ఏమైనా క్యాలిక్యులేషన్ ఇబ్బంది అనిపించిందే? విత్ ఫార్ములా చేస్తే
సో మనం ఫార్ములా అనేది యూజ్ చేయాలి, యూజ్ చేయకూడదా? యూజ్ చేయాలి. ఇట్లా రెట్టింపు అవుతుంది, ట్రబుల్ అవుతుంది, ఎన్ని సంవత్సరాలు అవుతుంది అన్నప్పుడు మనకి మీకు ఈ వాల్యూస్ తెలిసి అనుకో ఈజీగా ఉంటుంది కదా కొంచెం. ఏమంటారు? లేదు ఇంత అవసరం లేదని అనుకున్నప్పుడు ఏం చేస్తారంటే ఇవన్నిటికీ క్యూబ్ రూట్ కనుక్కోనండి, ట్రై చేయండి రైట్ నేర్చుకునేకి. లేదంటే కాన్సెప్ట్ కూడా ఉంటుంది మీకు, అంటే ట్రిక్లు చెప్తుంటారు కొన్ని, మీరు యూట్యూబ్లో వెళ్ళి స్క్వేర్ రూట్ అంటే నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్, నాన్ క్యూబ్ రూట్ కనుక్కోవచ్చు. బట్ అక్కడ ఏమైతే కనుక అంటే ఏ ట్రిక్ అయినా కానీ యూట్యూబ్లో మీరు ఎక్కడైనా పోయి సెర్చ్ చేసుకునండి, ఏ ట్రిక్ చూసినా కానీ అప్రాక్సిమేట్ వాల్యూ ఉంటుంది, 100% వాల్యూ ఉండదు. సో అప్పుడు నువ్వు ఇది 2 అనే కన్ఫ్యూజన్ అనేది వస్తుంది అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు ఇది అసలు తెలియదు, నార్మల్గా √2 వాల్యూ ఎంత 1.41 మాత్రం తెలుసు నాకు. సో √2 వాల్యూ 1.41 అని అన్నప్పుడు క్యూబ్ రూట్ అనేది ఏమైతే 1.41 కంటే తక్కువ ఉండాలి. కాబట్టి ఖచ్చితంగా అది 2 years అయితే కాదు. కాబట్టి అందులో నేను 3 years అని చెప్పొచ్చు డైరెక్ట్గా, రైటా. బట్ నాకు క్యూబ్ రూట్ వాల్యూ తెలిసింటే 1.260 అనేది ఎగ్జాక్ట్గా చెప్తాను నేను. అందుకోసమే కొన్ని వాల్యూస్ గుర్తుపెట్టుకోండి అని చెప్పింది. అర్థమైంది లెక్క? అర్థం కాలేదా? సో ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు క్యాలిక్యులేషన్స్ కూడా అవసరం. ఇది 1.26 వచ్చినప్పుడు ఇక్కడ 2 వచ్చిందంటే ఇక్కడ డైరెక్ట్ మీకు అబ్జర్వ్ చేసి ఏమైతే ఇది క్యూబ్ రూట్ వాల్యూ కాబట్టి ఆన్సర్ 3 వచ్చేస్తుంది. రైట్. క్వశ్చన్ నెంబర్ లెవెల్ 3లోన 66 క్వశ్చన్ చూడండి. ఏమి ఇచ్చినాడంటే, ఒక వ్యక్తి కొంత సొమ్మును చక్రవడ్డీ పద్ధతిలో వడ్డీ వచ్చి ఒక పథకంలో పెట్టుబడి పెట్టాడంట. మొదటి 2 సంవత్సరాలకి ఆ పథకం ద్వారా ఆ వ్యక్తి యొక్క సొమ్ము వరుసగా పెరిగిందంట. ఎంత పెరిగిందిరా? 80% పెరిగిందంట, 60% పెరిగిందంట. చూడండి ఇక్కడ. సో 80% అంటే మనం ఏమన్నా రాయొచ్చు చెప్పండి, 4 × 8 2/25 రాయొచ్చే లేదా? తలకాయ రాయొచ్చు, 2/5 రాయొచ్చు. నేను ఏం చెప్తే కరెక్ట్ అయిపోతుంది ఎప్పటికి. నెక్స్ట్ ఎంత పర్సెంట్ రాయించినది? 60%. సో 60% అంటే ఏం రాయొచ్చు ఇప్పుడు మీరు చెప్పండి. రైట్. ఇంకా ఏముండదు, 40% ఇచ్చాడా? సో 40% అంటే ఏమని రాయొచ్చు? 2/. మరి ఇది ఒకటేనా? అయిపోయినా నాకన్నా. ఇది 8% వాల్యూ ఎంత? కరెక్ట్. రైట్. చూడండి లెక్క ఏమి ఇచ్చినాడంటే, ఫస్ట్ పెరుగుతుందంట, 3వ సంవత్సరంలో మాత్రం తగ్గుతుందంట. సో ఇప్పుడు చూడండి, పెరుగుతుంది తగ్గుతుంది అని క్వశ్చన్ ఇచ్చినాడు. సో 3 డిఫరెంట్ రేషియోస్ ఇచ్చినాడు మనకి. 3 డిఫరెంట్ అంటే రేషియోస్ అని క్వశ్చన్ అంటే బైలో ఫ్రాక్షన్స్ వచ్చాయి అంటే డిఫరెంట్గా ఫ్రాక్షన్స్ వచ్చినప్పుడు మనం రేషియో మెథడ్ వాడచ్చు సింపుల్గా. సో పెరిగింది తగ్గింది అన్నాడు. సో ఫైనల్ వాల్యూ ఇన్షియల్ వాల్యూ అని చెప్పొచ్చు. అయితే ఏం కనుక్కోమన్నా అయితే, సో ఆ 3 సంవత్సరాల యొక్క మొత్తం యొక్క వడ్డీ రేటు ఎంత అని క్వశ్చన్ అడుగుతున్నాడు. ఏమడుగుతున్నాడు? వడ్డీ రేట్ అడుగుతున్నాడు. సో ఇక్కడ చూడండి, వడ్డీ రేటు కనుక్కున్నాను క్వశ్చన్. ఫస్ట్ మనకి ఇక్కడ ఏం చేసి చెప్పండి ఇప్పుడు, అసలు పి తర్వాత మొత్తము ఏ. సో వీటికి రేషియో కనుక్కోవాలి నార్మల్గా. కనుక్కుంటే చాలా ఫస్ట్ చూద్దాం. మరి రాయండి ఇవి ఏమవుతుంది ఫస్ట్ చెప్పండి. పెరిగింది కాబట్టి ఫస్ట్ 5. సో 5 ఉండదు. తర్వాత ఏమవుతుందిరా? తర్వాత 9 అవుతుంది. తర్వాత 5 ఉండదు. తర్వాత ఎంత? 8. తర్వాత 5. తర్వాత 3, 7 తగ్గుతుంది కదా ఇది. రైట్. ఏడన్నా పోతానే? ఏడ పోదా చెప్పండి. 5 5 25 25 125. 125. ఇదేంటిది? ఇది పి. ఇదేమిది? అమౌంట్. ఎన్ని సంవత్సరాలకి ఇది? ఎన్ని సంవత్సరాలకు వస్తుంది కంప్లీట్గా? 3 సంవత్సరాలకు వస్తుంది. రాసుకోవాలి కదా 3, ఎందుకంటే 3 రేషియోలు ఇచ్చారు కాబట్టి 3 సంవత్సరాలకు చెప్పింది. ప్రతి సంవత్సరమే కదా వాడు చెప్పింది. ఇది ఏం చెప్పినాడు? చూడండి, ఇక మొదటి 2 సంవత్సరాలకి ఆ వ్యక్తి సొమ్ము అనేది పెరుగుతుంది, 3వ సంవత్సరంలో తగ్గుతుంది. సో 3 సంవత్సరాలు. సో అందుకోసం ఇప్పుడు చెప్పండి ఎంత అయితే? 9 ఎంబలా 72. సో 72 × 3 216. బట్ మనకి ఎప్పుడైనా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కునేటప్పుడు మీకు ఏమని చెప్తే పక్కనే ఉండాలి. ఏముండాలి మనకి? ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనే రేషియో అనేది ఏముంటుంది చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పి ఉంటుంది, తర్వాత A1 వస్తుంది, తర్వాత A2 వస్తుంది, తర్వాత అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండింటికి రేషియో ఏముంటుందో, మధ్యలో డిఫరెంట్ రేషియో ఉంటుందో, వీటికి కూడా మధ్యలో రేషియో అది సేమ్ ఉంటుంది. సో మనకి వీటికి మధ్యలో కూడా రేషియో సేమ్. అంతేగాని దీనికి రేషియో ఏముంటుంది అని క్వశ్చన్ మనకి కాంపౌండ్ ఇది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కునే వస్తుందినే.
వస్తుందనే మనకి. సో రాదు. మీకు ఆ కాన్సెప్ట్ చెప్పినాను ఆల్రెడీ లెవెల్ 2 సో మనకి ఏం చేయాలి ఇప్పుడు 3 సంవత్సరాలకు ఉన్నది. సో 3 సంవత్సరాలకు ఉండకూడదు. డైరెక్ట్ ఇది ఏం కావాలి మనకి, ఇది 1 సంవత్సరంకే కావాలి. మనకి ఏం రేషియో కావాలి మనకి, P:A1 అంటే 1 సంవత్సరానికే కావాలి. సో మీకు ఇది బాగా అబ్జర్వ్ చేసి ఇది ఏది, ఇదేమిది అంటే 5 క్యూబ్ 6 క్యూబ్, ఇది 3 ఇయర్స్ కాబట్టి. అదే మనకి 1 ఇయర్ కావాలంటే మనకి ఏం చేయొచ్చు చెప్పండి, ఇది 5 ఇది 6. ఇప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజీ కనుకోవచ్చు లేదా. సో వడ్డీ ఎంత ఉండదు, ఒక భాగము మనకి అసలు ఎంత ఉండదు ఇంటూ 5 అట్లా. సో మనకి ఎంత పర్సెంట్ వచ్చింది, 20%. క్వశ్చన్ నెంబర్ 73 చూడండి. ఏమి ఇచ్చినాడు అంటే కొంత మొత్తం ఇచ్చినట్రా, కొంత వడ్డీ రేటుతో ఇచ్చినట్టు. అమౌంట్ ఎంత ఇచ్చినట్రా మనకి, ప్రిన్సిపల్ అనేది 60,000 ఇచ్చినాడు చూడండి, రైటా. సో మనకు 60,000 అమౌంట్ ఇచ్చినాడు. ఇది ఎంతో కొంత వడ్డీ రేటుతోన కొన్ని సరి సంఖ్యల తర్వాత. సో మనకి జాగ్రత్తగా అండి, ఇక్కడ ఏమంటున్నాడు, కొన్ని సరి సంఖ్యల తర్వాత కాలం తర్వాత అది ఎంత అవుతుంది అనుకంటే 63,654 రూపాయలు అవుతుంది. అంటే కొన్ని ఇయర్స్ తర్వాత రైటా. కొన్ని ఎన్నో తెలియదు మనకి, కొన్ని సమ్ ఈవెన్ ఇయర్స్ తర్వాత, సమ్ ఈవెన్ ఇయర్స్ తర్వాత మనకి ఏమవుతుందంట, అది ఏమవుతుందంట 63,654 రూపాయలు అవుతుందంట, రైటా. అయితే ఏం కనుక్కోమన్నాడ్రా, సగం కాలానికి అది ఎంత మొత్తం అవుతుంది అని అడుగుతున్నాడు. సో ఈ ప్యాటర్న్ ఇంపార్టెంట్. సో ఈ ప్యాటర్న్ అడిగే క్వశ్చన్ అనేది ఇట్లా అడగడానికి స్కోప్ ఉంటుంది. సో సగం కాలానికి ఎంత అవుతుంది అని. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అంటే వాడు చెప్పింది నేను మీకు క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫస్ట్ ఇప్పుడు కొంత అసలు P అంటే కొన్ని సరి సంఖ్యల కాలం తర్వాత ఎంతో తెలియదు నాకు, కొన్ని సరి సంఖ్యలు అని క్వశ్చన్ అనుకుందాం. సో మనకి సరి సంఖ్యలు అని క్వశ్చన్ అంటే మనకు వచ్చి సరి సంఖ్య ఏమి చెప్పండి, ఫస్ట్ నెంబర్ ఏమొస్తుంది మనకి 2 అంటే 2 సంవత్సరాల తర్వాత. కొంత అసలుకి 2 సంవత్సరాల తర్వాత మొత్తం ఎంత అవుతుంది అని క్వశ్చన్ అంటే, అది ఎంతో కొంత అయితే ఎంత అవుతుంది తెలియదు అని క్వశ్చన్. బట్ మనం అప్పుడు ఏమని రాయొచ్చు, ఇక్కడ A2 అని రాయొచ్చు, అంతే కదా. వాడు ఏమంటున్నాడంటే కొంత మొత్తం కొన్ని సరి సంఖ్యల తర్వాత అంటే 2 సంవత్సరాల తర్వాత అనిపిస్తుంది. సరి సంఖ్య అంటే 2 తీసుకుంటే ఏమన్నా 4 తీసుకున్నా, 40 తీసుకున్నా, ఏదో తీసుకోవచ్చు. మనకి లెక్క చేయడానికి ఈజీగా ఉండాలి, అప్పుడు మరి ఈజీగా వచ్చేస్తాం మనకి. సో వాడు ఇప్పుడు అసలు మనకి ఎంత ఇచ్చాడు, 60,000 వాడు ఇచ్చాడు. ఇది ఏమవుతుందంట 2 సంవత్సరాల తర్వాత 63,654 రూపాయలు అయినట్లు ఇప్పుడు అది అర్థమైనా. అయితే వాడు కనుక్కోమని ఇది ఏం కనుక్కోమని చెప్పండి, కొన్ని సరి సంఖ్యల కాలం తర్వాత ఎంత అవుతుందంటే మనం 2 సంవత్సరాలు అనుకున్నామే. వాడు ఏం కనుక్కోమన్నాడు, అయితే సగం కాలానికి అది ఎంత మొత్తం అయ్యేది, సగం కాలం అనుకోవచ్చు అంటున్నాం. మనం మీకు టైం పీరియడ్ ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అనుకున్నామే, 2 ఇయర్స్ అనుకున్నాం. సో దాంట్లో సగం అంటే ఇప్పుడు ఎంత అవుతుంది, 1 ఇయర్ అవుతుంది. సో అంటే మనం ఇప్పుడు ఏం కనుక్కోవాలి, ఇక్కడ A1 కనుక్కోవాలి. నేను ఇంకా ఏం లెక్క చేశాను మీకు ఈ లెక్క అర్థమైంది. ఇప్పుడు కొంత అసలు కొన్ని ఈవెన్ ఇయర్స్, ఏమి ఇయర్స్, ఈవెన్ ఇయర్స్. ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ బేస్ సంఖ్యను అనుకుంటే బేస్ సంఖ్య ఫస్ట్ ఏమొస్తుంది, 1 వస్తుంది. దాంట్లో సగం అంటే 0.5 అవుతుంది, అంటే సగం సంవత్సరం అవుతుంది అనుకున్నారు అన్నప్పుడు ఎట్లనే చేసుకోవచ్చు. బట్ మనకి ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ చేద్దాం లేదంటే. సో మనకి కొంత అసలు అనేది కొన్ని ఈవెన్ ఇయర్స్ తర్వాత అంటే ఫస్ట్ ఈవెన్ నెంబర్ ఎంత 2, వాడు సగం కాలానికే కనుక్కున్నాడు కాబట్టి 2లో సగం ఎంత అవుతుంది, అంటే 1 సంవత్సరం తర్వాత వచ్చి మొత్తం ఎంతో కనుక్కోవాలంట. అర్థమైందే. సో ఇప్పుడు చూడండి మీకు ఇంతకుముందు ఏం చెప్పినాను, కాన్సెప్ట్లో ఏం చెప్పినాము, ఇప్పుడు దీనికి మధ్యలో ఏ రేషియో అయితే ఉంటుందో దీనికి మధ్యలో కూడా అదే రేషియోనే కదా ఉండేది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో ఏ రేషియో ఉండదు అని అనుకుంటున్నాం అనుకుంటే P1 A1 ఈ రెండింటి మధ్యలో ఏం రేషియో ఉంటుంది చెప్పండి, A1 A2 అంతే కదా ఉండేది. ఈ రెండు ఎట్లుండాలా, ఈక్వల్ ఉండాలి. అయిపోయినా. ఇప్పుడు ఆన్సర్ వచ్చి చూడండి, ఇది ఏముండదు PY ఏముండదు A1 ఏముండదు ఇక్కడ A1/A2. సో ఇక్కడ చూడండి A1 × A1 చేసి ఏమవుతుంది A1². అంతే. నెక్స్ట్ చూడడానికి ఏమవుతుంది P × A2. ఆన్సర్ రాదు ఇప్పుడు వస్తుంది. అంటే మనం కనుక్కోవాల్సింది A1 కదా కనుక్కోవాల్సింది. సో A1 కనుక్కున్నారు, మనకి అప్పుడు ఏం తెలియాలి, P వాల్యూ A2 వాల్యూలు తెలియాలి. మరి P వాల్యూ A2 వాల్యూ వాడు ఇచ్చినాడా లేదా, ఏమి ఇచ్చాడు చెప్పండి. P వాల్యూ వాడా 60,000 ఇచ్చినాడు. ఇంకా 60,000 × A2 అంటే ఎంత ఇచ్చినాడు 63,654 రూపాయలు అనేది ఇచ్చినాడు. సో ఇప్పుడు మన దగ్గర ఉండేది ఏమి, ఇప్పుడు మనకు ఇప్పుడు దీనికి ఏం ఇప్పుడు ఈ స్క్వేర్ అనేది ఎదుర్కోవడం పోతే ఏమవుతుంది
రూట్ అయితే సో అంటే మనకి దీనికి ఏం వాల్యూ కనుక్కోవాలా, రూట్ వాల్యూ కనుక్కోవాలి. సో రూట్ వాల్యూ ఏం కనుక్కుంటే అది ఆన్సర్. ఇప్పుడు ఆప్షన్స్ ఒకసారి చెక్ చేద్దాం. ఆప్షన్స్లో ఏమని ఇచ్చినాడా, ఆప్షన్స్లో చూడండి ఒకసారి ఏది రావడానికి స్కోప్ ఉండదు చెప్పండి. ఏ అవుతుంది, బి కూడా అవుతుందా అంది. ఆప్షన్స్ మీరు బాగా వెరిఫై చేసినా ఇది ఎన్ని సున్నాలు ఉండవు, 1 2 3 4 సున్నాలు కనిపిస్తుందా, 4 సున్నాలు కనిపిస్తాయి కాబట్టి స్క్వేర్ రూట్లో ఎన్ని సున్నాల తర్వాత బయటకు వచ్చి ఎన్ని సున్నాలు బయటకు వస్తాయి, 2 సున్నాలు బయటకు రావాలి. ఖచ్చితంగా 2 సున్నాలు అయితే కన్ఫర్మ్ బయటకు వస్తాయి. అవి ఏవి కనిపిస్తుంటాయి మనకి, ఆప్షన్ ఏలోనే మాత్రమే కనిపిస్తున్నాయి. అంటే కనిపిస్తుందా, ఏమిటా కనిపిస్తున్నాయి, ఆప్షన్ ఏలో మాత్రమే కనిపిస్తుంది. ఇంకొకటి చూడండి కావాలంటే, అప్పుడు ఇంకొకటి మీకు ఇంకా బెస్ట్ ఆప్షన్ ఏం చేయాలంటే 6 ఇంటూ దీన్ని మొత్తం చేయండి. నార్మల్గా ఫస్ట్ చేసి ఫస్ట్ నెంబర్ వస్తుంది 6 4 24 కదా, ఏమొస్తుంది 6 4 అంటే 24 వస్తుంది. సో 24 అనకష్టంటే మనకి 4 అనేది వచ్చి మనకి యాడ్ వస్తుంది, వస్తుంది చెప్పండి, 8 ఎంఎల్ 64 కాడ వస్తుంది. తర్వాత ఇంకా యాడ్ వస్తుంది చెప్పండి, అలా ఇచ్చిన ఆప్షన్స్లో యాడ్ రాదు. ఇంకా అక్కడ చూడండి ఫస్ట్ ఆప్షన్స్లో 8 618 అంటే 8 ఉన్నాయి. సో 8 ఎంఎల్ 64 కాడ వస్తుంది, కానీ ఇటు 9 కాడ వస్తుంది. 9 అంటే ఎప్పుడు వస్తుంది, 1 ఉన్నప్పుడు వస్తుంది నార్మల్గా, అర్థమవుతుండే. ఇంక ఏడైనా వస్తుంది, ఈ 5ని కూడా స్క్వేర్ చేసి ఏమిస్తుంది, 5 వస్తుంది. సో నెక్స్ట్ 7 అన్నప్పుడు కూడా 9 వస్తుంది. మనకి ఎక్కడ రాదు. సో మనకి ఆన్సర్ సింపుల్గా ఏమని చెప్పొచ్చు చెప్పండి, 61800. సో ఇక్కడ సున్నాలు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా 4 సున్నాలు ఉంటే 2 సున్నాలు ఖచ్చితంగా లాస్ట్లో ఉండాల్సిందే, రైటా. సో మనకు అట్లా ఇట్లాంటివి ఆప్షన్స్ కూడా ఇస్తాయి. లేదంటే ఇంక ప్రొసీజర్ చేసి తెలుసు కదా, నార్మల్గా రూట్ కనుక్కునేది మీరు కాసాగా కనుక్కునవచ్చు అన్నిటికి, దీనికి అప్పుడు అన్ని స్క్వేర్లు వేసుకుని చేసి ఇస్తే అయిపోయాయి. రైట్. క్వశ్చన్ నెంబర్ 74 ఏమి ఇచ్చినాడు చూడండి, 5400 పై వార్షిక పద్ధతిలో చక్రవడ్డీ చెల్లిస్తే అది 2 సంవత్సరాల 6 నెలలు అంటున్నాడు. సో 2 సంవత్సరాల 6 నెలలు అంటే 2.5 సంవత్సరాలు అని అర్థం. సో 2.5 సంవత్సరాలు ఎంత అవుతుందంట, 9600 అవుతుందంట. నెక్స్ట్ అయితే చూడండి, అదే వార్షిక వడ్డీ రేటుతో ఏమంట, అదే వార్షిక వడ్డీ రేటు అయితే ఫస్ట్ కేసులో ఏదైతే వడ్డీ రేటు ఉంటుందో అదే వడ్డీ రేటుతోనా, అంటే అదే కాలంలో ఎంత కాలంలోనో కనుక్కోవాలి మనం. సో ఎంత కాలంలోనే 81,000 అనేది 1,92,000 అవుతుందన్న క్వశ్చన్ అడుగుతున్నాం. ఇక్కడ చూడండి మనకి సింపుల్గా ఫస్ట్ అమౌంట్ ఎంతరా, 5,400 అనేది ఎంతరా, 5,400 ఈ అమౌంట్. ఇది ఎంత అవుతుందంట, 9,600 అవుతుందండి. ఎంత కాలంలో రా ఇది, 2.5 ఇయర్సే కదా, అంటే అదే 2 months. అది ఎంత ఇచ్చినాడు, 2 సంవత్సరాల 6 నెలలు అని కష్టం ఏమవుతుంది, 2.5 సంవత్సరాలే కదా ఇది. సో ఇప్పుడు చూడండి నార్మల్గా దీనికి కోట్లు కొట్టొచ్చలేదు, మీరు కోట్లు కొట్టండి ఏమొస్తుంది చెప్పండి, 6,954. నెక్స్ట్ 6 1 6 6 6 36. అంటే నార్మల్గా ఇప్పుడు దీన్ని ఏమని రాయొచ్చు చెప్పండి, మనము 3 స్క్వేర్ అని రాయొచ్చు, 4 స్క్వేర్ అని రాయొచ్చు. ఇది ఫస్ట్ కేసు వాడు చెప్పిండేది. మళ్ళీ ఏమంటున్నాడంటే ఇక్కడ ఏదైతే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుందో అదే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తోన ఏమంటున్నాడు, అదే వార్షిక వడ్డీ రేటుతో ఎంత కాలంలోన ఎంత కాలము కనుక్కున్నాను మనం. ఎంత అమౌంట్ ఇచ్చినట్రా, 81,000 అనేది ఎంత కావాలంటారా, 1,92,000 1,92,000 అవుతుంది అనేది కనుక్కోమంటాడు. సో మనకి గివ్ రేషియో 0 3 క్యాన్సల్. ఇంకేడన్నా వస్తుందనే 3తో చెప్పండి, 3 2 6 3 7 21 3 6 18 3 4 12. సో మనకి క్యూబ్స్ వచ్చేసినాయి కదా అన్న. ఇది 81 అనేది కూడా స్క్వేర్ కదా, ఇది మరి ఇది స్క్వేర్ అవుతుంది, ఇది కాదు కదా. సో మనకి ఇది ఏమైతే చెప్పండి, 3 క్యూబ్ 4 క్యూబ్. అంటే మనకి ఇక్కడ కామన్గా ఉండే నెంబర్ ఏమి 3, ఇక్కడ కామన్గా ఉండే నెంబర్ ఏమి 2. అంటే మనకి 2కి మాత్రం ఎంత వచ్చింది రాయడ, 2.5 ఇయర్స్ ఇచ్చినాడు. ఎంత ఇచ్చినాడు, 2.5 ఇయర్స్. మనకి ఇక్కడ ఎంత కనుక్కున్నా, 3 కనుక్కున్నా. 3కి ఎంత చెప్పాలా, 25 మూల 70/2 అంతేనా. ఇప్పుడు చెప్పండి 2 మూల 6, నెక్స్ట్ 2 ఏళ్ళ 14. అంటే మనకి ఆప్షన్స్లో ఎట్లా ఇచ్చినాడు చూడండి, ఫస్ట్ ఆప్షన్స్లో ఎట్లా ఇచ్చినాడు చూడాలి కదా, మనకి ఎట్లా పడితే అట్లా చేసుకోకూడదు. అది చూడండి ఏమి ఇచ్చాడు మనకి, 3 ఇయర్స్ అని ఇచ్చాడు అన్నట్లున్నా. మనకి 3 అయితే రావాలి, ఫస్ట్ 3.7 అంటే 3 ఇయర్స్ రావాలా. సో 3 పాయింట్ సంథింగ్ రావాలా, 3 పాయింట్ సంథింగ్ రావాలి. అక్కడ చూడండి అట్లాంటప్పుడు నేను ఏం చేస్తానంటే కష్టం ఇక్కడ 2.5 అనేది రాసుకున్నాడు, మంత్స్లో ఇచ్చినాడు కాబట్టి ఆప్షన్స్లో కూడా. సో నేను ఏం చేస్తాను కష్టం 2.5 అనే రాస్తాను.
ఎందుకంటే 2.5 అంటే 2 అని తీసేసాం. సో 2 ఎండ్ల 4, 4 1, సో 5 సో ఇప్పుడు చేయండి 5 ముళ్ళ 15 2 ఇంటూ 4 కదా, సో 4 ముళ్ళ 12, సో 12 అంటే ఇంకెంత మిగిలి ఉంటుంది 4 ఇంటూ 12, సో 3 4 1 4 ముళ్ళ 12, సో 3 years 3 ముళ్ళ 9, సో 9 months. సో మనకు ఆప్షన్స్ ఒకేలా వాటి ఇట్లా పాయింట్ అని ఇచ్చింటే నేను పాయింట్ అనుకున్నాను, వాడు కూడా ఎట్లా కాబట్టి సో అట్లా అనుకుంటే చాలు. క్వశ్చన్ చదవాలనుకున్నప్పుడు చదివిన తర్వాత నీ మైండ్లో ఏం స్ట్రైక్ అవుతుంది అనేది చెప్పాలి బయటికి. మాకు లేదు ఇట్లా ఎందుకు చేయాలా, ఇట్లా చేయొచ్చు కదా అని అట్లాంటి ఆలోచన వస్తే చెప్పండి నాకు. రైట్. సో క్వశ్చన్ నెంబర్ 82 ఏమిచ్చాడంటే కొంత సొమ్ము అనేది 2 సంవత్సరాలు టైం ఎంత ఇచ్చినాడు చూడండి, 2 సంవత్సరాల్లో 8,000 అవుతుందంట. తర్వాత చెప్పండి ఏమన్నారు 5 సంవత్సరాల్లో ఎంత అవుతుందంట 27,000 అవుతుందంట. అయినా అసలు సొమ్ము ఎంత అని కష్టం అంటున్నాడు. సో మనకి అసలు సొమ్ము ఎంత అని కష్టం అంటే ఇప్పుడు చూడండి సింపుల్గా మీరు వాడు చెప్పిన లెక్కనంతా ఒక లైన్లో రాయాలంటే కొంత సొమ్ము ఎన్ని సంవత్సరాలు రా 2 సంవత్సరాల్లో ఎంత అవుతుందంట 8,000 అవుతుందంట. అదే నెక్స్ట్ 5 సంవత్సరాల్లో అయితే 27,000 అవుతుందంట. సో ఇక్కడ చూడండి మనకి గ్యాప్ ఇయర్స్ ఎంత ఉన్నది, గ్యాప్ ఎంత ఉంటుంది మనం కనుక్కోవాల్సింది ఇదే కదా. ఏం కనుక్కోవాలా అసలు కనుక్కోవాలా, బట్ మనకి ఇక్కడ గ్యాప్ మాత్రం 3 years ఉంటుంది. సో మనకి ఇక్కడ రేషియో అనేది ఈక్వల్ ఉంటుందా ఉండదు రైటా. సో ఇక్కడ క్యూబ్ ఉండదు, ఇక్కడ ఏముండాలా స్క్వేర్ ఉండాలి. సో అంతే సింపుల్. సో మనకి 3 zeros సో దీన్ని ఏమని రాయచ్చు. సో ఇక్కడికి వచ్చినప్పుడు అది ఏమవుతుంది, ఇక్కడికి వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే ఏమవుతుంది 2 ఎండ్ల 3 ముళ్ళ, సో 9కి ఇప్పుడు ఎంత ఇచ్చినాడా. సో మనం ఎంత కనుక్కున్నాలా 4 ఎంత కనుక్కోవాలా. అంతేనా చెప్పండి 8 4 32 9, సో 9తో 32 అనేది పోతుందా పోదు. సో 9 ముళ్ళ 27, ఇంకా ఎంత మిగులుతుంది 5, సో 50. సో నెక్స్ట్ 50 అంటే ఏం చేయొచ్చు 9 5 45, సో 35 అన్నట్లు స్టార్ట్ అవుతుంది నెంబర్. అన్ని ఇచ్చినట్టు 35లో 1 ఉండదా రైట్, 1 ఇచ్చినాడు చూడండి. సో 30 ఎంత ఇచ్చినారా 3 5 సో 0.5 ఈజీగా మనకి ఇది లెవెల్ 2లో కూడా చెప్పినాం ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్. రైట్ చూడండి క్వశ్చన్ నెంబర్ 83 ఏమి ఇచ్చినాడరా సంవత్సరానికి చక్రవడ్డీ పైన మొత్తం 4 సంవత్సరాల తర్వాత ఎంత అవుతుంది అంటారా. 4 సంవత్సరాల తర్వాత కొంత మొత్తం అంట 4 సంవత్సరాల తర్వాత ఎంత అవుతుందిరా 11. అయితే నెక్స్ట్ ఎన్ని సంవత్సరాలు అంటున్నాడు 6 సంవత్సరాల తర్వాత ఎంత అంటున్నారా 17,820 రూపాయలా రైట్. సో ఇక్కడ మనం రేషియో కనుక్కోవచ్చా, బట్ గ్యాప్ చూసుకుంటే ఇక్కడ ఎంత ఉన్నది 3 years 2 years కదా సారీ, ఇక్కడ 2 years గ్యాప్ ఉన్నది, ఇక్కడ 4 years గ్యాప్ ఉన్నది. అంటే ఇక్కడ ఏమవుతుంది పవర్ 4 రైట్. చూడండి ఏమి ఇచ్చాడు చెప్పండి 0 0 క్యాన్సల్. తర్వాత గీడి ఆగుతురా చెప్పండి 11తో పోదా 11 1 11 11 ఎంబల 8 11 1 11 66 అయితే 11 60 11 ఎంట్ల 22 నెక్స్ట్ 12 తొంభల 18 వస్తే 12 రాదా 18 చెప్తారా చెప్పండి 18 6 108 18 తొంభల అంటే 18 తొంభల ఇంకా ఇది 3 స్క్వేర్ ఇది సో ఇది స్క్వేర్ 3తో పోతాయి కదా 3 2 6 3 ముళ్ళ 9 ఇది వచ్చింది మనకి. ఏది ఇది నార్మల్గా ఓన్లీ ఇక్కడ చూడండి 2 years అంటే మనకి స్క్వేర్ అనేది రావాలి, మీకు స్క్వేర్ వచ్చిలేదు కదా అని ఏం చేయాలని కష్టం ఆలోచించుకొని కూర్చుంటారు అంతే కదా మీరు చేసేది. సింపుల్ మీకు ఏమని చెప్తే ఇంతకుముందు ఒకసారి ఏమొచ్చిందంటే కూడా చెప్తాను, నాకు గుర్తుండదు. ఒకసారి 2.5 years వచ్చిండే, ఇంకొకసారి 7.5 years వచ్చిండే. ఇదే అనుకోవచ్చు అనుకుంటా, ఇక్కడ 5.0 అనుకోవచ్చు అనుకుంటా. ఈ విధంగా వచ్చిండే అదే వచ్చిండేది 5.0 years 7.5 years 5 years 7.5 అని చెప్పింటే దీన్ని మీరు ఏమంటారు సరే 25 × 2 అని రాస్తే లేదా
25 రెంట్ల కాకపోతే ఇక్కడ మధ్య 2.5 ఇయర్స్. సేమ్ దీని కూడా 2.5 ఇంటూ అంటే ఈ రెండింటిలో కామన్ ఏముండదు. అంటే ఇక్కడ ఇది 2 ఇది 3 అంటే దాని స్క్వేరు. ఇక్కడ కూడా చూడండి ఇక్కడ 2 ఉండదు, దీన్ని కూడా 2 ఏండ్ల 4 రాయచ్చు కదా. అంటే సింపుల్ దీన్ని ఏం చేస్తే అయిపోతుంది, ఇక్కడ స్క్వేర్ చేస్తే సరిపోతుంది. సో అంటే ఇక్కడ ఏమి అప్పుడు 2 ఏండ్ల 4 3 ముళ్ళ సో 9. సో మనకు 9కి ఎంత ఇచ్చినట్రా 11,880 రూపాయలు. సో మనకి ఎంత కనుక్కున్నారా 4 కనుక్కుంటే చాలు. చేయండి ఇక్కడ ఏమిటితో పోతుంది 9 1 9 ఎంత 9 3 27 9 రెంట్ల 18. సో 4 2 8 4 ముళ్ళ 12. సో 4 1 4 5. సో 5,280 రూపాయలు. మనకి ఆప్షన్స్లో ఉన్నది ఏం కనుక్కోమన్నాడు హాఫా. సో దీని సగం చెప్పండి ఏమవుతుంది 2 2 4 2 6 12 2 4 8 సో 2640. రైట్. చూడండి క్వశ్చన్ నెంబర్ 93 చూడండి. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 93 క్వశ్చన్ ఏమి ఇచ్చినాడంటే కొంత సొమ్మును ప్రతి అర్ధ సంవత్సరానికి అంట ప్రతి హాఫ్ ఇయర్కి చూడండి కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ అని క్వశ్చన్ అనమాట. ఎందుకంటే ప్రతి అర్ధ సంవత్సరానికి వడ్డీ కట్టే పథకం కాబట్టి. సో అట్లా అప్పు తీసుకోవడం అప్పు ఇచ్చినారంట ఇస్తే అది 2 సంవత్సరాలలో 16 రెట్లు అవుతుందంట. 2 సంవత్సరాల్లో ఎంత అవుతుందంట 16 రెట్లు అవుతుందంట. అయితే వార్షిక పద్ధతిలో వడ్డీ చెల్లించినప్పుడు ఆ సొమ్ము 27 రెట్లు అవ్వడానికి ఎంత సమయం పడుతుంది అనేది క్వశ్చన్. సో ఇప్పుడు ఏ విధంగా చేద్దామండి ఇక్కడ చూడండి మీకు ఒకసారి చెప్తా చూడండి. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని అనుకోని చేయడం కంటే ఇప్పుడు ఇంతకుముందు మీరు సేమ్ ఇవాళకి 30 ఎన్ని రేట్లు అంటే 16 రెట్లు తర్వాత 27 రెట్లు అనేది నార్మల్గా వాల్యూస్ రాసుకోవడానికి వస్తాయి. మీరు కావాలంటే లెవెల్ 2లో పోయి చూడండి. బట్ ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేవి విత్ ఫార్ములాతో చేసి ఈజీగా వచ్చేస్తాయి. చూడండి అది ఏమి ఇచ్చాడంటే కొంత సొమ్ముని ప్రతి అర్ధ సంవత్సరానికి చక్రవడ్డీ కట్టే పద్ధతిలో నప్పించినాడంట. ఇస్తే మనకు ఫార్ములా ఏముంటుంది చెప్పండి. A = P1 + R/100 whole to the power of n. ఇక్కడ ఏమంటున్నాడు ప్రతి హాఫ్ ఇయర్లీ అనకస్ట్ అంటున్నాడు. సో హాఫ్ ఇయర్లీ అనకస్ట్ అన్నప్పుడు మనం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏమైతే చెప్పండి సగం అవుతుంది. సగం అవుతుంది అనకస్ట్ అంటే R/2 అని రాసి ఇది 100 అనేది ఏమైపోతుంది కాస్త 200 అయిపోతుంది. సో అక్కడ ఏమంటున్నాడు చెప్పండి ఇక కొంత సొమ్ముని ప్రతి అర్ధ సంవత్సరానికి అనేది కాబట్టి సో అర్ధ సంవత్సరం అనేది కాబట్టి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సగం. సో సగం అన్నప్పుడు మాత్రం అక్కడే R/2 కదా ఆల్రెడీ ఎక్కడ ఎంత ఉంటుంది కాబట్టి అది ఏమవుతుంది 200 అవుతుంది. సో చూడండి అప్పుగా ఇవ్వడం వల్ల అది 2 సంవత్సరాల్లో 16 రెట్లు అవుతుంది. అసలుకి ఏమవుతుంది 2 సంవత్సరాల్లోన 16 రెట్లు అవుతుంది. అంటే ఇది ఎన్ని రెట్లు అవుతుంది ఇది 16 రెట్లు అవుతుంది. ఎన్ని సంవత్సరాల్లోనా రాయలేదు సింపుల్. సో ఇక్కడ చూడండి పీపీ అనేది ఈ 2 స్క్వేర్ ఇతరం పంపిస్తే ఏమవుతుంది స్క్వేర్ అనేది ఇతరం అయితే రూటే కదా ఇది. సో రూట్ అంటే 4 ఏమవుతుంది ఇది 4 అవుతుంది. సో ఇక్కడ ఏమని చెప్తే మీకు డైరెక్ట్ కుడితే అయిపోయి కదా 200 + R/200. సో ఇక్కడ నాకు 4 రెంట్ల చెప్పండి చెప్పరా నేనే రాయాలా. సో R = ఎంత వచ్చింది మనకి ఏమొచ్చింది మనకి R = 600 వచ్చింది. సో వాడు క్వశ్చన్లో అది చెప్తున్నాడు అందుకే మనకి ఇది మనం కరెక్ట్ చేసినాం కదా. కొంత సొమ్ము ప్రతి అర్ధ సంవత్సరానికి చెప్పడం వల్ల అది 16 రెట్లు 2 సంవత్సరాల్లోన. ఓకే 16 టైమ్స్. ఓకే అయితే ఆ పద్ధతిలో వడ్డీ చెల్లించిన అప్పుడు ఆ సొమ్ము 20 రెట్లు కావడానికి ఎంత టైం పడుతుంది అని క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ చూడండి మనకి ఎంత కావాలంటే అది 27 రెట్లు కావాలంట రైట్ అమౌంట్. సో పీపీ అనేది నార్మల్ క్యాన్సిల్ అయిపోతుంది. సో మనకి ఇక్కడ ఏమవుతుంది చెప్పండి 1 + R/1 whole to the power of n అనేది ఉంటుంది ఇక్కడ. అంతే కదా మనకి చూసుకునేది ఇక్కడ ఏమంటారు. సో ఇక్కడ చూడండి మనకి చూస్తే కానీ ఇక్కడ ఏమైతే చెప్పండి. సో ఇది ఓకే ఇది 3/3 మనకి ఎన్ని సంవత్సరాలు అయితే తర్వాత పెడదాం. సో మనకి ఫస్ట్ ఏం చేయాలనుకుంటే R వాల్యూ తెలుసు కదా. R వాల్యూ ఎంత చెప్పండి మనకి R వాల్యూ ఎంత ఉన్నది మనకి 600 ఉండదు. అంటే 600 అంటే ఇది క్యాన్సిల్ అయితేనే లేదా. సో క్యాన్సిల్ అయితేనే లేదా. సో మనకి క్యాన్సిల్ అవుతుంది. మనం కరెక్ట్ చేయలేదు మేము ఏమో మిస్టేక్ చేసినాం రా మనం ఎక్కడ
ఓకే ఓకే, మనకి ఇది కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ కదా చెప్పింది. రైట్ 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 రైట్, ఇది కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ అని చెప్తున్నాడు. రైట్, మనకి చెప్పింది మర్చిపోయినా. ఇది ఎన్ని నెలలకి రా? ఇది 6 నెలలకి. 6 నెలలకే కదా. సో మనకి 6 నెలలకి ఎంత అంటున్నాడు? 600. సో మనం ఎన్ని నెలలకు కనుక్కున్నా? 12 నెలలకు కనుక్కున్నాం. సో 12 నెలలకు ఎంత అయితే మనకి చెప్పండి? 1200 కదా ఇది. సో మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది ఇక్కడ? సో 1200 అవుతుంది. సో 1200 కదా మనకి ఇది. అప్పుడు కరెక్టేనా? సో మనకి ఇక్కడ 2 zeros 2 zeros అనేది క్యాన్సిల్ అవుతాయి, 13 వస్తుంది మనకి. మేము మిస్టేక్ చేసినాం. 16 రెట్లు అవుతుంది కొంత అసలు అనేది. 16 రెట్లు అవుతుంది. రేట్ ఆఫ్ 1 + r/100. అర్ధ సమ్ ఇంగ్లీష్లో చూద్దాం మాకు. ఏ సమ్ ఆఫ్ మనీ బికమ్స్ 16 times ఆఫ్ ఇట్ సెల్ఫ్ ఇన్ 2 years ఇఫ్ కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ. హాఫ్ ఇయర్లీ అయితే కినా కొంత అసలు 16 రెట్లు అవుతుంది. సో 1 + p × 1 + r/100 అంటే 200 అవుతుంది. రైట్, మనం ఒక తప్పు చేసినాం. ఏం చెప్పండి? అవును చూడండి, ఏం మిస్టేక్ చేసినా దీంతో చెప్పండి. కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ కదా నిండేది. మరి సేమ్ మనం దాన్ని చూసాం, కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ అని క్వశ్చన్ అనేది మర్చిపోతున్నాం మనం. సో ఇప్పుడు అర్థమైందే. సో సారీ, మీకు కొద్దిగా మిస్టేక్ చెప్తున్నాను ఇక్కడ. సో కొంత అసలు అనేది 16 రెట్లు అవుతుందంట. ఇప్పుడు కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ కాబట్టి ఇది అయినప్పుడు మనకు ఈ 2 years అనేది ఏమైంది? 4 laps అవుతాయి కదా. సో 4 laps అయితే చూసుకోండి. సో పీపీ అనేది క్యాన్సల్. సో మనకి ఇక్కడ 16 = రైట్. సో 16ని మనం ఏమని రాయొచ్చు చెప్పండి? అక్కడ పవర్ ఆఫ్ 4 ఉండదు అనుకుంటే ఇక్కడ కూడా పవర్ ఆఫ్ 4లోనే రాయాలి. సో మనం 2 పవర్ ఆఫ్ 4 అని రాయచ్చే లేదా? అంటే సో 2 పవర్ ఆఫ్ 4 కాబట్టి ఇక్కడ ఏమైతే చెప్పండి సింపుల్గా 200 + r/200 అంతేనా? సో ఇక్కడ కూడా పవర్ ఆఫ్ 4 ఉంది కాబట్టి 4 పవర్ ఆఫ్ 4 క్యాన్సల్. సో మనకి ఇక్కడ 2 ఏండ్ల సో 400 = 200 + r కాబట్టి సో r = ఎంత వచ్చింది? 200%. ఇది అంతే, r = 200%. ఇట్లే అంతే, వీటి వరకే చేయాలి మనం. ఎంత చేసుకున్నా కానీ r ఒకటే కదా కనుక్కునండి అది. సో కాంపౌండెడ్ ఇయర్లీ అనుకుంటే మనం చేంజ్ చేసినాం మనకు, బట్ ఓన్లీ r మాత్రమే కదా ఇది కనుక్కుంది. సో r = మనకి ఎంత వచ్చింది? 200%. సో ఇప్పుడు చూడండి వాడు ఏమంటున్నాడంటే నెక్స్ట్ ఎంత కావాలంటారా? 27 times కావాలంట కష్టం. సో మనకి ఏం మిగులుతుంది? ఇప్పుడు 1 + r/100 కదా. సో వోల్ట్ టు ది పవర్ ఆఫ్ n అంటే n అనేది కనుక్కున్నాం. సో మనకి r = ఎంత వచ్చింది చెప్పండి? 200. సో 2 zeros క్యాన్సల్. సో 2 + 1 ఎంత? సో 3 పవర్ ఆఫ్ 1 ఉండదు. సో మనం దీన్ని 3 ప్రకారం రాస్తే ఏమవుతుంది? 3 క్యూబ్డే కదా ఇది. సో మనకి సింపుల్గా n = ఏమొచ్చింది? సో కొంచెం జాగ్రత్తగా కాంపౌండెడ్ ఇయర్ అది చూస్తున్నాండి అది. సో అది ఫస్ట్ మిస్టేక్ చెప్పిన కొంచెం. రైట్, చూడండి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 96 ఏమి ఇచ్చినట్టు కొంత సొమ్ము పైన 2వ సంవత్సరపు సాంవత్సరిక వార్షిక వడ్డీ రేటు, తర్వాత 3వ సంవత్సరపు వార్షిక వడ్డీ రేటు అనేది ఇచ్చినాడు. అయితే మొదటి సంవత్సరం మొదట్లో ఉన్న అసలు సొమ్ము ఎంత? అసలు సొమ్ము కనుక్కోవాలా, మొదటి సంవత్సరంలో ఉన్న అసలు సొమ్ము కనుక్కోవాలా? వాట్ విల్ బి ద ఒరిజినల్ అమౌంట్ ద బిగినింగ్ ఆఫ్ ది ఫస్ట్ ఇయర్? రైట్, అంటే బిగినింగ్ ఆఫ్ ది ఫస్ట్ ఇయర్ అంటే ఫస్ట్ ఇయర్ కంటే ముందునే అసలే కనుక్కోవాలి మనకి. రైట్, వాడు ఏమంటున్నాడంటే కొంత సొమ్ము ఎంత అసలు ఉండదంటే పి ఎంత ఉండదనే తెలియదు, బట్ తర్వాత ఫస్ట్ ఇయర్కి ఎంత అయినా తెలియదు మనకి. ఫస్ట్ ఇయర్కి ఎంత అయినా ఇచ్చినాడు వాడు. ఎన్ని సంవత్సరాల తర్వాత ఇచ్చినాడా? 2వ సంవత్సరము మొత్తం ఇచ్చినాడా, వడ్డీ ఇచ్చినాడా? అది చూసుకోండి. ఇప్పుడు మనకి ఏమంటున్నాడంటే ఈ ఓన్లీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ మాత్రమే ఇచ్చినాడు. ఇది ఎన్నో సంవత్సరానికి అది చూసుకోండి. సో అందుకని మనం ఏ అని రాయకూడదు. వాడు ఏమి ఇచ్చినాడు అడు చూడండి, ఓన్లీగా 2వ సంవత్సరపు వార్షిక చక్రవడ్డీ, ఓన్లీ 2వ సంవత్సరం మాత్రమే చక్రవడ్డీ ఎంత ఇచ్చినాడు రా? 1320 రూపాయలు. అట్లా సేమ్ నెక్స్ట్ 3వ సంవత్సరం కూడా కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇచ్చినాడు. 3వ సంవత్సరంకి ఎంత ఇచ్చినాడు చెప్పండి? ఎంత? 1452 రూపాయలు. రైట్, సో మనకి సెకండ్ ఇయర్ ఓన్లీ కాంపౌండ్ ఇంట్రెస్ట్, థర్డ్ ఇయర్ ఓన్లీ కాంపౌండ్ ఇంట్రెస్ట్. సో మనం ఇక్కడ రేషియో వస్తుందనే రాదా? వస్తూనే లేదు. మనం రేషియో కనుక్కోవచ్చు కదా సెకండ్ ఇయర్కి థర్డ్ ఇయర్ కనుక క్వశ్చన్ అప్పుడు. ఇంకా సింపుల్గా చెప్పాలని క్వశ్చన్ అంటే ఓన్లీ సెకండ్ ఇయర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత? 1320 రూపాయలు. సో దీనికంటే ఇది ఎంత ఎక్కువ ఉండదు? ఎంత ఎక్కువ? అదే కదా మనకు వడ్డీ పైన కదా వడ్డీ వచ్చిండేది. అంటే ఇక్కడ చూడండి 1320 రూపాయల పైన
ఎంతో కొంత X% చేసి కానీ మనకి ఎంత వచ్చింది ఎక్కువ 132 రూపాయలు వచ్చింది. అంటే దీనికంటే ఇది ఎంత ఎక్కువ ఉండదు, 132 రూపాయలే కదా ఎక్కువ ఉండదు. సో సెకండ్ ఇంట్రెస్ట్ వడ్డీది, ఈ వడ్డీ పైన ఇంకా ఎక్కువ, ఈ వడ్డీ ఇక్కడ కూడా 1320 రూపాయలు ఉండాలి, కానీ ఇంకా ఎక్కువ వచ్చేదంటే ఏమని అర్థము, వడ్డీ పైన వడ్డీ, ఆ వడ్డీ పై వడ్డీ పైన వచ్చింది ఈ 1320 రూపాయల పైన కదా వచ్చింది ఇది. సో ఆ 1320 రూపాయలు, సో ఎంతో కొంత X% అంటే 132 రూపాయలు అవుతుంది. సో 132 ఒక అట్లా. సో మనకి ఇక్కడ 0 కాబట్టి X ఎంత % వస్తుంది, 10%. X ఏమొస్తుంది, 10%. ఇప్పుడు చెప్పండి, ఓన్లీ సెకండ్ ఇయర్ కాంపిటీషన్ అన్నప్పుడు ఏం నెంబర్లు గుర్తుపెట్టుకోమని చెప్పండి, 1 గుర్తుపెట్టుకోమని చెప్పి వెళ్ళాలి. ఇప్పుడు ఇదని తీసుకొని వచ్చి 1 తెలుసు. సో మనకి ఏమైనా ఓన్లీ సెకండ్ ఇయర్ కాంపిటీషన్ గుర్తుపెట్టుకుంటే 1 గుర్తుపెట్టు. సో మనకి ఎంత % ఉండదు, 10%. ఎన్ని సంవత్సరాలు అంటున్నాడు, 2 years కాబట్టి మనం పీజీ కొంటే ఏమవుతుంది అప్పుడు 10² అంటే ఎంత అవుతుంది, 100 అనుకుని వచ్చలేదు. సో మనకి 100 10% అంటే ఎంత, 10 అంతే కదా. మరి ఈ 10 10% అంటే ఎంత, 1. సో ఇది ఎంత అవుతుంది, ఎంత అవుతుంది, 11 భాగాలు. సో ఈ 11 భాగాలకు ఓన్లీ సెకండ్ ఇయర్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చినాడు. అయితే మనం ఏం కనుక్కున్నాలంట, అసలు కనుక్కున్నాడు. అసలు ఎన్ని భాగాలు ఉంటుంది, సో 11 ఒక అట్లా ఎంత మిగులుతుంది, అంటే మొత్తం అమౌంట్ ఎంత వస్తుంది. ఇప్పుడు ఇక్కడ 1 0 3 0 అంటే ఎంత వస్తుంది మనకి, 12,000 కదా వచ్చేది, 2 0 కదా. రైట్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 97 ఏమి ఇచ్చినాడు చూడండి రా. ఏమి ఇచ్చినాడంటే 97, కొంత సొమ్ము పైన 2వ సంవత్సరపు వార్షిక చక్రవడ్డీ 1800, 3వ సంవత్సరపు వార్షిక చక్రవడ్డీ 2000 అయినా మొదటి అసలు సేమ్ క్వశ్చన్ రా, ఏమైనా చేంజ్ అయిందా. సో ఓన్లీ సెకండ్ ఇయర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అంటున్నాడు రా, సెకండ్ ఇయర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అంటున్నాడు రా, 1800 అంట. నెక్స్ట్ థర్డ్ ఇయర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అంటున్నారు రా, 2000. ఇక్కడ చూడండి మీకు ఏం చెప్తే కొంత అమౌంట్ వడ్డీ పైన వడ్డీ కదా, ఇక్కడ 1800 అంటే ఇక్కడ కూడా 1800 ఉండాలా, బట్ 200 ఎక్కువ వచ్చిందే లేదా. సో ఎందుకు వచ్చింది 200 ఎక్కువ అనేది, కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాబట్టి. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఏమి, వడ్డీ పైన వడ్డీ వచ్చింది. మరి ఆ వడ్డీ పైన వచ్చింది 1800 పైన కదా వచ్చింది. సో మనకి 1800 పైన ఎంతో కొంత పర్సెంటేజ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లేదు కదా వాడు. సో నేను X% అనుకుంటాడు కాబట్టి X/100. సో మనకి ఎంత ఎక్కువ వచ్చింది, అంటే ఇక్కడ 1800 ఉండేది, ఇక్కడ కూడా 1800 ఉండాలి వడ్డీ అంటే. కానీ వడ్డీ అంటే ఏమి, చక్రవడ్డీ కాబట్టి వడ్డీ పైన వడ్డీ వస్తుంది. ఎంత ఎక్కువ వస్తుంది, ఎంతో కొంత X% ఎక్కువ వస్తుంది. ఎంత 200. సో 2 zeros క్యాన్సల్. చెప్పండి 2 కార్డులా, సో 2 తంబాలా, అంతేనా. సో మనకి అప్పుడు అంతేనే కదా, కరెక్ట్గా కొట్టింది 2 కార్డులా. సో మనకి X ఏమైతే చెప్పండి, 100/9. మీరు ఉలిక్కి పడొద్దండి, సేమ్ అని 100% మార్చి పర్సెంటేజ్ చేయొచ్చు లేదా. సో ఫ్రాక్షన్లోకి మార్చొచ్చు లేదా. సో ఫ్రాక్షన్లోకి మార్చాలంటే ఏం చేయాలా, బై 100 చేయాల్సింది. సో బై 100 చేసి ఏమైతే సింపుల్గా 2 zeros క్యాన్సల్. అంటే మనకి ఏమొచ్చింది 1/9. మనకి పర్సెంటేజ్ అంటే ఇప్పుడు ఏమొచ్చింది 100/9% వచ్చింది. సో దాన్ని మనం ఏం లెక్క మార్చాలి ఎప్పుడైనా కానీ, ఫ్రాక్షన్లకే కదా. ఇప్పుడు ఇంతకుముందు 10% వచ్చి 1/10 అని రాసేవా, ఇక్కడ 100/9 వచ్చింది, 100/9 వచ్చింది. సో దీన్ని కూడా ఫ్రాక్షన్ లెక్క మార్చి ఏమవుతుంది 1/9 కదా ఇది. సో ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అంటున్నాడు వాడు ఇచ్చింది అది ఫస్ట్ది 2 years కాబట్టి మనకి అమౌంట్ ఏమవుతుంది, అమౌంట్ ఏమవుతుంది 9² కదా. సో 9² అంటే ఎంత 81. సో 81లో మనకి ఓన్లీ సెకండ్ ఇయర్ అంటే మనకి ఏం గుర్తుపెట్టాలా 1 సో 81లో 1/9 అంటే ఎంత అవుతుంది 9. సో 9లో మళ్ళీ 1/9 అంటే ఎంత అవుతుంది 9 ఒక అట్లా 1 × 1 సో ఎంత అవుతుంది 10 భాగాలు. సో ఈ 10 భాగాలకి ఎంత ఇస్తాడు 1800 కదా ఇచ్చింది అది. సో 1800 మనకి ఎన్ని భాగాలు కనుక్కోవాలా. సో మనకి 0 0 చెప్పండి 18 ఒక అట్లా 18 ఎంబలా 144 1 అంతే కదా. సో 1 0 ఉండేది, సో 1 0 ఉండదు. సో మనకి ఎంత అవుతుంది 14,580 రూపాయలు. రైట్ చూడండి క్వశ్చన్ నెంబర్ 98 ఏమి ఇచ్చినాడు. ఇఫ్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈజ్ రిసీవ్డ్ అనే సర్టెన్ అమౌంట్ ఇన్ ద సెకండ్ ఇయర్ ఈజ్ 1200 అంట, రైటా. వాట్ విల్ బి ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది 4th year అండ్ ది సేమ్ సమ్ అమౌంట్ అట్ ది 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో ఇట్లాంటి క్వశ్చన్లు ఇచ్చినప్పుడు చాలా సింపుల్గా చేయొచ్చు. మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చాడు అంత 4 సంవత్సరాలు అన్నాడు. ఇప్పుడు ప్రజెంట్ ఎంత ఉండదంటే 1200, ఇదే అమౌంట్ అనుకొని తీసుకొని పోవచ్చు. ఎంత పర్సెంటేజ్ 10% అన్నాడు కాబట్టి సో 11/10 ఇంటూ 11/10
10. సో ఈజ్ ఈక్వల్ టు ఎంత చెప్పండి, ఎంత వస్తుంది చెప్పండి? 11 × 11 121 × 12 12 కార్ల. సో 12 ఎట్లా 24 25. నెక్స్ట్ 12 కార్ల 12. సో 1452 రూపాయలు. సో సింపుల్గా ఇచ్చి టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మనం. సో 1200 అనుకున్నాడు, అదే అసలు అనుకున్నాడు. తర్వాత రెండు ఫస్ట్ అనుకున్నాడు 4వ సంవత్సరం అన్నాడు కాబట్టి ఇప్పుడు 2వ సంవత్సరంలో ఉన్నబట్టి ఇంకో 2 సంవత్సరాలు కనుక్కున్నాలని అర్థం అంతే. చూడండి క్వశ్చన్ నెంబర్ 99. 99వ క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే 13వ సంవత్సరం యొక్క చక్రవడ్డీ 1024 అంట. అయితే వడ్డీ రేటు 14.27% అయినా 10వ సంవత్సరం లభించే చక్రవడ్డీ. ఇక్కడ చూడండి సేమ్ ఇంతకుముందు క్వశ్చన్ 12,000 ఎంత 2వ సంవత్సరం లభిస్తుందంట. 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 4వ సంవత్సరం అడినాడు కాబట్టి అక్కడ 2వ సంవత్సరం ఇచ్చినాడు. 4వ సంవత్సరం కనుక్కున్నాడంటే గ్యాప్ ఎంత ఉంది అప్పటికి 2 years. అంటే అది ఫార్వర్డ్, అంటే ముందుకు పోవాలా. 2వ సంవత్సరం నుంచి 4వ సంవత్సరం ముందుకు పోవాలా. ఇక్కడ వాడు ఏమంటున్నాడు చూడండి 13వ సంవత్సరం ఇచ్చినాడు. ఎంత ఇచ్చినాడు 13వ సంవత్సరం మనకి 1024 ఇచ్చినాడు, రైటా? అయితే కనుక్కోమనేది ఏమని కనుక్కోమంటున్నాడు రా 10వ సంవత్సరం బొమ్మ కనుక్కోమంటున్నాడు. అంటే 10వ సంవత్సరానికి బ్యాక్ ఫార్వర్డ్ కదా మనం పోల్సింది. సో బ్యాక్ ఎన్ని సంవత్సరాలు ఎన్నుకోవాలా 3 సంవత్సరాలు ఎన్నుకోవాలి. సో ఆ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చినాడు చెప్పండి 14 2/7% అంటే ఎంత అవుతుంది 1/7 అంతే కదా. 14 2/7 అంటే 1/7. సో 1/7 అంటే ఏమైతే చెప్పండి ఎన్నుకోవాలంటే మనం అప్పుడు ఇంటూ 7/8 ఇంటూ 7/8 ఇంటూ 7/8. సో కొట్లు కొట్టండి 8తో పోతుంది. నాకు తెలిసి ఒక 2 మిగులుతుంది ఇదా, బికాస్ ఆఫ్ ఇది 2 power of 10 కదా. సో 2 power of 10 ఇది 2 క్యూబ్డా, ఇది 2 క్యూబ్డ్, ఇది కూడా 2 క్యూబ్డ్గా 2 power of 9 అయితే కాబట్టి ఓన్లీ డైరెక్ట్ ఇది ఎంత కొడుతుంది ఒక 2 మిగులుతుంటుంది నాకు ఇక్కడ. ఇది 7 క్యూబ్డ్ కదా. 7 క్యూబ్డ్ అంటే ఎంత 343 × 2 అంటే 2 3 6 2 4 8 2 3 6 అంటే 686 రూపాయలు. రైట్. చూడండి క్వశ్చన్ నెంబర్ 100 చూడండి ఏమి ఇచ్చినాడు రా. 2వ సంవత్సరం మరియు 3వ సంవత్సరానికి నిర్దిష్ట రేటుతో నిర్దిష్ట మొత్తంపై చక్రవడ్డీ ఇచ్చినాడు రా. ఓన్లీ మనకి సెకండ్ ఇయర్ ఏమి ఇచ్చాడు చెప్పండి రా, చెప్పండి ఏమంటారు? ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సెటైన్ సమ్ అట్ ద సెటైన్ రేట్ పర్సెంటేజ్ పర్ యానం ఫర్ ది సెకండ్ ఇయర్ అండ్ థర్డ్ ఇయర్. రైట్. మనకి సెకండ్ ఇయర్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇచ్చినాడు కదా. సెకండ్ ఇయర్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఏమి ఇచ్చినాడు రా 3,360 రూపాయలు అంటారా. అలాగే థర్డ్ ఇయర్ కూడా కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇచ్చినాడు కదా. ఎంత ఇచ్చినాడు 4,032 అంట. ఇప్పుడు చూడండి 4,032 అంటే కింద మనకి ఎంత ఎక్కువ ఉండదు చెప్పండి, ఎంత ఎక్కువ ఉండదు 672. సో ఈ 360 పైన మనకి ఎంతో కొంత X% చేస్తేనే కదా మనకి ఎంత వస్తుంది 672. రైట్. తీసేయండి కావాలంటే మీరు. రైట్. మనకి సో 2 నుంచి పోతే 2, సో 3 నుంచి నెక్స్ట్ 6 పోతే పోతుందా పోదు కదా. సో 10 తెచ్చుకోవాలి, తీసుకొని 13 నుంచి 6 పోతే ఎంత అవుతుంది అనేది. రైటా. సో 672. సో మనకి ఇక్కడ చూడండి 0 0 అనేది క్యాన్సల్. ఇంకేడన్నా పోతుందే 2లా కాబట్టి అప్పుడు X ఇచ్చుకుంటే ఎంత అవుతుంది 20% అవుతుంది. సో ఓన్లీ మనకి సెకండ్ ఇయర్ మాత్రమే ఇచ్చినాడు కదా ఇక్కడ. సో 20% అంటే మనం ఏమన్నా రాసి చెప్పండి 1/5. సో మనకి 2 years అంటే ఎంత అవుతుంది చెప్పండి అమౌంట్. P ఈక్వల్ ఎంత అవుతుంది 25 కదా. P ఈక్వల్ 25. సో మనకి ఓన్లీ సెకండ్ ఇయర్ అంటే ఏం గుర్తుపెట్టుకోవాలా 1 మరి ప్రతిసారి రాయాల్సిన అవసరం లేదు మరి. సో 25 అంటే ఎంత 5 ఇక్కడ 1. సో మనకి ఎంత అవుతుంది 5 + 1 అంటే ఎంత 6. సో 6కి ఎంత ఇచ్చినాడు 3360 ఇచ్చినాడు. మనం అమౌంట్ కనుక్కున్నారు కాబట్టి ఎంత అవుతుంది 25% అంటే 25 భాగాలు 25 భాగాలు. సో 6తో కొట్టండి 6 5ల 6 6ల 36. సో మనకు అమౌంట్ ఎంత చెప్పండి 25 25 లేదు అంటే ఇట్లా పెట్టుకోండి ఏమైంది చెప్పండి 25 × 560 రూపాయలు. ఎందుకు కనుకంటే వాడు ఇంకా క్వశ్చన్ అడిగినాడు కదా, అమౌంటే కాదు కదా అడిగిండేది. అయితే చూడండి అందించిన అయితే 2.5 సంవత్సరాలు ఉన్న అదే రేటుతోనే మనకి ఎంత వచ్చేది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5% కదా. సో అదే రేటుతోనే వార్షిక వడ్డీ సమ్మేళనం ఎంత అంటే మనకి ఏం కనుక్కున్నారంటే మొత్తం కనుక్కోవాలంటే ఏం కనుక్కోవాలా అది 2.5 సంవత్సరాల్లో ఎంత వడ్డీ వస్తుందో కనుక్కున్నాను. ఫస్ట్ 2.5 సంవత్సరాలు లెక్క అంటున్నాడు. ఇక్కడ చూడండి. సో ఫస్ట్ మనకి ఏం చేయాలి ఇదే కదా అసలు ఇది అసలు మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఉండదు 20%. వాడు ఎన్ని సంవత్సరాలు అంటున్నాడు 2.5 సంవత్సరాలు అంటున్నాడు. ఫస్ట్ 2 సంవత్సరాలకి అయితే 20% కదా ఉండేది. సో అప్పుడు ఏమైతే చెప్పండి 6/5 × 6/5. సో 2 years అయిపోయింది. వాళ్ళు 3వ సంవత్సరం ఏమైతే చెప్పండి హాఫ్ అవుతుంది. అంటే 20% అనేది అవుతుంది
10% అయితే. సో అప్పుడు దాన్ని ఏమని రాయాలా 10% 11/10 అంతేనా. సో ఇక్కడ 0 0 క్యాన్సల్. ఇంకేదైనా పోతుంది ఈడ 5 ఈడ 5 అంటే 25 కూడా పోతుంది అన్నది 5 5 25 పోయిస్తే మనకి ఎంత మిగిలింది ఇక్కడ 56 ఇంటూ 6 36 ఇంటూ 11. సో మనకి చూడండి ఆ యూనిట్ డిజిట్ అనేది ఏమి ఇచ్చినాడు మనకి 6 అనేది ఏడని ఉన్నది యూనిట్ డిజిట్. సో 6 అనేది లాస్ట్లో ఉండదు ఒకటే ఉండదు యూనిట్ డిజిట్ అనేది. సో ఎంత ఇచ్చినట్టు చెప్పండి 22176 యూనిట్ డిజిట్ అనేది. రైట్ చూడండి క్వశ్చన్ నెంబర్ 118 చూడండి. ఈ లెక్కలు చూడండి జాగ్రత్తగా ఏమి ఇచ్చినాడంటే కొంత సొమ్ముని 10% వార్షిక వడ్డీ రేటు చొప్పున 4 సంవత్సరాలు చక్రవడ్డీకి ఇచ్చిన తర్వాత అది 29,282 రూపాయలుగా మారుతుంది. అంటే మొత్తంగా మారుతుందంట 4 సంవత్సరాలు అది మొత్తం అవుతుందంట. సో మీరు నార్మల్గా మీరు చూడండి అంటే నేను చెప్పిన 4 సంవత్సరాలకు మీకు 4 సంవత్సరాలు ఇచ్చినాడు కదా. సో 4 సంవత్సరాలు అంటే 2 రకాల మెథడ్లు చెప్తుంది చూడండి వినండి. సో 10% కదా ఇచ్చింది 10% అంటే ఎంత అవుతుందా 1/10. సో అది ఎన్ని సంవత్సరాలు అన్నాడు 4 సంవత్సరాలు అంటే కాబట్టి మన పీజీ కూడా ఎన్ని సున్నాలు వస్తాయి 4 సున్నాలు వస్తాయి. సో అంతే కదా. సో అది ఏది అసలు అది వాడు మనకి లెక్కలో ఏమి ఇచ్చాడు అసలు ప్లస్ వడ్డీ మొత్తం ఇచ్చేసినాడు. సో మనకి నార్మల్గా 4 ఇయర్స్ అంటే మనకు ఏం గుర్తుపెట్టుకోవాలా 4 6 4 1 అనేది గుర్తుపెట్టుకోవాలని చెప్పింది మీకు. సో ఇప్పుడు 10,000 10% అంటే ఎంత 1000 రూపీస్ అంతేనే కదా. సో నెక్స్ట్ 10,000 ఇది 1000లో 10% అంటే ఎంత 100 100లో 10% అంటే ఎంత 10లో వడ్డీ ఇది 10% ఎంత 1 అంతేనే లేదా. సో ఇప్పుడు చేయండి ఎంత అవుతుంది ఇక్కడ 4000 ఇక్కడ 600 ఇక్కడ 40 రూపాయలు తర్వాత 1. సో మొత్తం ఎంత అవుతుంది చెప్పండి 4,641 రూపాయలు. ఇదేమిది వడ్డీ ఇది ఓన్లీ వడ్డే కదా. సో మనకి ఇంకా అసలు ఎంత ఉన్నది ఇక్కడ సో 10,000. సో మొత్తం ఎంత అవుతుంది చెప్పండి 14,641 రూపాయలు. సో దీన్ని కూడా ఒక వాల్యూ ఇచ్చినాడు ఏమి ఇచ్చినాడు చెప్పండి 29,282. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి దీన్ని ఇంటి చేయండి 2 1 2 4 నెక్స్ట్ 2 6 12 2 డబల్ కదా అయ్యింది. సో డబల్ చేసి ఏమవుతుంది చెప్పండి వాడు అమౌంట్ కనుక్కోవాలంటే అమౌంట్ ఎంత ఉంటుంది చెప్పండి మనకి 10,000 ఉంటుంది కాబట్టి అమౌంట్ ఎంత అవుతుంది అమౌంట్ అనేది 20,000 అవుతుంది. బట్ వాడు అమౌంట్ కనుక్కోమని లేడాడు అమౌంట్ కనుక్కోమన్నాడా అమౌంట్ కనుక్కోమన్నాడు. సో అయితే చెప్పండి అయితే దానికి రెండింతలు ఉన్న సొమ్ము అంట దీనికి రెండింతల సొమ్ము ఎంత అయితే చెప్పు దీనికి రెండింతలు అంటే కష్టం ఎంత 20,000 మనకు అమౌంట్ వచ్చింది అప్పుడు ఎంత అవుతుంది అది రెండింతలు అంటే 40,000 అవుతుంది అంతే కదా ఇది. సో దానికి రెండింతలు ఉన్న సొమ్ము పైన యాదంటే అదే క్వశ్చన్ ఉన్న సొమ్ము పైన 10% వార్షిక వడ్డీ రేటు చెప్పిన 5 సంవత్సరాలకు వచ్చే బారు వడ్డీ ఎంత అంటున్నాడు. 5 సంవత్సరాలకు బారు వడ్డీ ఎంత వస్తుంది చెప్పండి 5 పదాల 50% కదా ఇది. సో 50% అంటే దీంట్లో ఎంత అవుతుంది మళ్ళా సగమే కదా అంటే 40,000 సగం ఎంత అవుతుంది మళ్ళా 20,000 ఎంత అయింది. సో మనం నార్మల్గా మనం చెప్పిన లేదు మీరు ఇంకా లేదన్నా నాకు ఫార్ములా బేస్డ్ చేస్తానంటే అప్పుడు 10% ఇచ్చినాడు కాబట్టి ఈజీ చేయొచ్చు. ఒకవేళ వేరే ఇచ్చితే కొంచెం కష్టమవుతుంది కదా. సో 10% అంటే ఎప్పుడు ఎంత అవుతుంది 21% అయితే 2 ఇయర్స్కి మళ్ళీ 21 కష్టం మరి 46 పాయింట్ ఎంత వస్తుంది 465 ఎంత వస్తుంది మనకి ఆ రేట్ ఆఫ్ 46.41% ఇదేం వడ్డీ మళ్ళీ అసలు కలుపుకుంటే అప్పుడు ఏమవుతుంది 146.41% అవుతుంది. సో ఆ అమౌంట్కి మనకి ఇదేం చేయాలా 292 మీరు కోట్లు కొట్టే కదా మరి చేయాల్సింది. సో దీనికి ఇది అవుతుంది తర్వాత మనకి 50% ఎంతో కనుక్కోవాలి వడ్డీ రేట్ 50% అయితే కాబట్టి 50%కి ఎంతో కనుక్కున్నారు. సో మీరు అక్కడ క్యాలిక్యులేషన్ చేసి కొంచెం ఇబ్బంది పడతారు. ఇది డైరెక్ట్ పోతుంది ఇది ఎంతసేపు చేసేది చెప్పండి ఇది మీకు లెక్క కాబట్టి ఇంత నీట్గా రాసాం డైరెక్ట్ చేసేలేదా. రైట్ చూడండి క్వశ్చన్ నెంబర్ 120 ఏమి ఇచ్చినట్రా 8% వార్షిక వడ్డీ రేటుతో పెట్టుబడిగా పెట్టిన కొంత సొమ్ము ప్రతి అర్ధ సంవత్సరానికి చక్రవడ్డీ చెల్లించేటప్పుడు ఒక సంవత్సరం చివర ఎంత అయిందంటారా అది 20,280 రూపాయలు అయిందంట. ఇక్కడ చూడండి నార్మల్గా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఎంత ఇచ్చినారా 8% ఇచ్చినాడు. కానీ ఇది ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారంట కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ అని కష్టం అంటున్నాడు కదా అంటే అర్ధ సంవత్సరానికి ఒకసారి వడ్డీ లెక్కిస్తానంటారు అన్నప్పుడు మనకి ఇది ఏమైతే చెప్పండి 4% అయితేనే లేదా 4% కదా ఇది. సో 4%. సో ఇప్పుడు 4% అంటే మరి మీరు ఏమని రాయొచ్చు 1/25 అని రాయొచ్చు లేదంటే ఎందుకులైనా డైరెక్ట్గా అనుకోవచ్చు 2 సంవత్సరాలకి సంవత్సరమే కదా ఇచ్చిండే కదా. సో సంవత్సరమే కదా ఇచ్చిండేది.
సో సంవత్సరం అంటే ఎన్ని ల్యాబ్స్ వస్తాయి మనకి 2 ల్యాబ్స్ వస్తాయి. సో 2 ల్యాబ్స్ కనుక అంటే 25 స్క్వేర్ కదా, అమౌంట్ మనం ఏమనుకుంటాం అప్పుడు 625 అనుకుంటాం మనం, అంతేనా లేదా? సో ఓన్లీ 2 ఇయర్స్ కనుక అంటే మనం ఏం రాయాలి చెప్పండి, 2-1 అంతే కదా. 2 ఇయర్స్కి వాడి ఓన్లీ రెండో సంవత్సరం అంటే ఒక సంవత్సరం చివరి కదా వచ్చినది, ఒక సంవత్సరం చివరి లభించే మొత్తం అంటున్నాడు. సో మనకి ఇక్కడ 2 ఇయర్స్ కనుకంటే మొత్తం 625లో 25 అంటే ఎంత అవుతుంది 25, మళ్ళీ 25లో 25% కనుకంటే ఒకటే. సో 25 ఎంత 50 ప్లస్ 1 అంటే మొత్తం ఎంత అవుతుంది ఇక్కడ 51. మనకు అసలు ప్లస్ మొత్తం కదా ఇచ్చిండేది వాడు. సో 6, 7, 6. సో 676కి ఎంత ఇచ్చినాడు వాడు 20,280 రూపాయలు ఇచ్చినాడు. అయితే వాడు ఏం కనుక్కోమన్నాడు, ఏం కనుక్కోమని లేదా, రెట్టింపు వడ్డీ రేటుతో అంతే సొమ్ముపై అంటున్నాడు. అంటే మనం సొమ్ము కనుక్కోవాలా, ఏం కనుక్కోవాలా, సొమ్ము అంటే 625 ఎంతో కనుక్కున్నాను. ఫస్ట్ మీరు సొమ్ము ఎంత ఉన్నదో కనుక్కోండి. చూడండి ఇక్కడ ఏమవుతుంది, క్యాల్కులేషన్ అయితే లేదా, డైరెక్ట్ పోతుంటే చూడండి, ఏడబోతుంది చెప్పండి, 3తో పోతారు 5, 3 6 18, 3 7 21 22, 3 6 10. సో డైరెక్ట్ ఇది ఏమితో పోతుంది కనుక అంటే 3తో పోతుంది, పోదా కదా. సో 30. సో 625 ఇంటూ 30 అమౌంట్ అనేది. సో ఇది ఏం చేస్తున్నాడు వాడు, రెట్టింపు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంట. సో మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వాడు ఎంత ఇచ్చినాడు 8% ఇచ్చినాడు. సో రెట్టింపు ఇంట్రెస్ట్ అంటే ఎంత అవుతుంది 16% అవుతుంది. సో ఆ 16%తోన అంతే సొమ్ము పైన ఎన్ని సంవత్సరాలకు సాధారణ వడ్డీ కనుక్కున్నాలంట 4/3/5 అంటాడు. సో 4/3/5 అంటే ఏమవుతుంది 5 4 23/, సో 23/5 ఇంటూ ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది 16%. సో కాబట్టి 16%. సో మనకి ఇక్కడ చేయాలి. సో 23/5 తర్వాత ఇంటూ 16/100 ఉంటుందనే లేదా, సింపుల్ ఇంట్రెస్ట్ అంటే 100 చేసుకున్నారా లేదా, రైట్. సో మనకి చెప్పండి 0 0 క్యాన్సల్, ఇంకా ఏమిటితో పోతుంది 5 2 10, 5 1 5, 5 2 10, 5 5 25. నెక్స్ట్ ఇంకా ఆడిపోతుంది 2 1 2 నెంబర్ 16. సో 125 ఇంటూ ఇది ఎంత అది 3 ఇంటూ 23 ఇంటూ 8. సో అమౌంట్ ఎంత చెప్పండి మొత్తం, ఓన్లీ వడ్డీ అడిగినాడా వాడు, సాధారణ వడ్డీ అడిగినాడా, మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్ చేసినాం, సాధారణ వడ్డీ మనం కూడా చేసిండేది 625 ఇంటూ 30 చేసినాం. సో అమౌంట్ ఎంత వస్తుంది చెప్పండి, 125 ముళ్ళ చెప్పండి ఎంత వస్తుంది చెప్పండి రా, 3 ఎంబలు 24, 24 ఇంటూ 23 ఇంటూ 125 చేయండి, ఆన్సర్ ఎంత వస్తుందని చెప్పండి. 4 ముళ్ళ 12, లాస్ట్ 2 డిజిట్స్ అన్ని 0 0 0 ఇచ్చినాడు కదా, ఈ 2 చేయండి ఫస్ట్, ఈ 2 చేయండి, లాస్ట్ 2 డిజిట్స్ ఏమొస్తాయని చెప్పండి. 3 4 12 1 ఉంటుంది, అయితే. సో 4 2 8, 3 2 6, సో 7 అంటే 15, అంతేనా, అంటే 7 ఇది వచ్చేది. నేను డిఫరెంట్ చేసినాను, సారీ తప్పు చేసినాను కదా, చెప్పండి ఏమైతే 3 4 12 అంటే 1 ఉంటుంది, 4 2 8, 2 3 6 అంటే 15 అంటే 52 వస్తుంది. 52 ఇంటూ 25 ఏమొస్తుంది చెప్పండి, 5 2 10, నెక్స్ట్ మళ్ళీ 5 2 2 4, 5 5 25. సో మనకి మళ్ళీ 2 జీరోస్ వస్తాయి కాబట్టి ఇంటి చేయండి, 24 ఇంటూ 23 ఇంటూ 125 చేయండి, ఆన్సర్ వచ్చేస్తుంది ఆన్సర్. సో క్యాల్కులేషన్ కరెక్ట్ కొట్టున్నాడు, మీరు మిస్టేక్ చేసినట్టున్నా. 13800. క్వశ్చన్ నెంబర్ 128 చూడండి ఏమి ఇచ్చినాడు అనేది. 11.11% వార్షిక వడ్డీ రేటుతో కొంత సొమ్ముపై లభించే మూడవ సంవత్సరపు చక్రవడ్డీ గుర్తున్నది నెంబరు 121 అనేది గుర్తున్నది. సో మనకి పర్సెంటేజ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చినాడు చెప్పండి రా. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చినాడు 11.11% అంటే మనం ఏమని రాయొచ్చు 1/9. ఎన్ని సంవత్సరాలు చెప్తున్నారు రాడా, సో 3 ఇయర్స్ చెప్తున్నాడు కాబట్టి మనకి అసలు అనేది ఎంత అవుతుంది, సో 9 క్యూబ్ అంటే ఎంత అవుతుంది 729. సో మనకు ఓన్లీ థర్డ్ ఇయర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే మీకు ఏం నెంబర్ గుర్తుపెట్టుకోమని చెప్పి 1 2 1 ఓన్లీ థర్డ్ ఇయర్ అయితే కదా. సో మనకు అమౌంట్ ఎంత ఉంటుంది 729. సో దాంట్లో 1/9 1% ఎంత అవుతుంది 81. మళ్ళీ ఈ 81 1/9 అంటే ఎంత అవుతుంది, మరి 9లో 1/9 అంటే ఎంత అవుతుంది, రైట్. సో 81 ఒకట్లా 81 ప్లస్ 9 ఎంత
ప్లస్ 1 ఇంటూ 1 1. సో మొత్తం ఎంత అవుతుంది రైటా. సో మనకు మొత్తం ఎంత అవుతుంది 100. ఏమిది థర్డ్ ఇయర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఈ 100కి ఎంత అంటున్నాడు వాడు, ఓన్లీ థర్డ్ ఇయర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చినాడు రా. సో 16,200 ఇచ్చినాడు. అయితే మనం ఏం కనుక్కోవాలంటున్నాడు రా, అసలు కనుక్కున్నాడు. అసలు ఎన్ని భాగాలు ఉన్నాయి మనకి 729 భాగాలు. సో మనకు 2 zeros 2 zeros క్యాన్సర్. సో మనకు ఆన్సర్ ఏమవుతుంది 122 ఇంటూ 729. లాస్ట్ డిజిట్ ఎంత రావాలా 8 అన్నట్లు ఉండదే, ఒకటే ఉండదు కాబట్టి అదే ఆన్సర్. ఎంత ఉన్నదిరా 11898. చూసుకోండి డిజిటల్ సమ్ చేయడం, లాస్ట్ 2 digits చేయడం, లాస్ట్ 1 digit చేయడం. చూడండి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఏమి ఇచ్చినాడు 130. సో క్వశ్చన్ నెంబర్ 130 ఏమి ఇచ్చాడు చూడండి. 4,000 రూపాయలని సంవత్సరానికి 10% చక్రవడ్డీ ప్రకారం అప్పుగా ఇచ్చిన తర్వాత రెండవ సంవత్సరానికి మూడవ సంవత్సరానికి వడ్డీ మధ్య వ్యత్యాసము అని కష్టం అంటున్నాడు. మనకి ఓన్లీ రెండవ సంవత్సరము మూడో సంవత్సరం చక్రవడ్డీ మనకి చూడండి. మీకు ఆల్రెడీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్రకారము ఓన్లీ థర్డ్ ఇయర్ కంటే మీకు ఏమని చెప్పిన చెప్పండి. ఓన్లీ థర్డ్ ఇయర్ అయితే 1 2 1 అని చెప్పిన. ఓన్లీ సెకండ్ ఇయర్కి అయితే ఏమైతే చెప్పండి ఓన్లీ సెకండ్ ఇయర్ కంటే ఏం చెప్పండి 1 1. ఇదేనా మనకి చెప్పిండేది. సో థర్డ్ ఇయర్కి ఓన్లీ థర్డ్ ఇయర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే 1 2 1 అని, ఓన్లీ సెకండ్ ఇయర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే 1 1 అని కష్టం గుర్తుపెట్టుకొని చెప్పిన. ఇప్పుడు ఈ రెండు డిఫరెన్స్ కదా వాడు ఇచ్చిండేది. సో డిఫరెన్స్ ఇచ్చినప్పుడు మనకి ఏం నెంబర్ అయితే చెప్పి 1 నుంచి 1 పోతే 0, 2 నుంచి 1 పోతే 1, ఇక్కడ ఇంకేం మిగిలేదా అంటే 0 ఇంటూ 1 ఇంటూ 1 0 1 1 అని కష్టం గుర్తుపెట్టుకుంటే చాలు కదా. సో మనకి డబల్ కనుక్కోవాల్సిన అవసరం లేదు. సో మనకి అక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చినాడు చెప్పండి. ఎంత ఇచ్చినాడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది 10%. 130 క్వశ్చన్ నెంబర్. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత, సో 10%. సో 10% అంటే ఎంత చెప్పండి 1/10 కదా. సో 1/10 అంటున్నాడు. ఎన్ని సంవత్సరాలు 3 సంవత్సరాలు కాబట్టి మనకి అసలు అనేది ఎంత అవుతుంది నార్మల్గా 1000 అవుతుంది. సో ఇప్పుడు 1000లో చెప్పండి 1000లో 10% అంటే ఎంత ఫస్ట్ 100 రూపీస్. 100లో మరి 10 రూపీస్ అంటే 10% అంటే ఎంత 10. మరి 10లో మనకు 10% అంటే ఎంత 1. సో ఇక్కడ 0 ఉండదు కాబట్టి 0 ఇంటూ 100 చేస్తే ఎంత 0 అంటే 0 ఉండదు ఇంకా అనవసరం మనకి అది ఇంకా. సో 1 ఇంటూ 10 10 1 ఇంటూ 1 1. సో మనకి ఎన్ని భాగాలు వచ్చింది 11 భాగాలు. సో ఈ 11 భాగాలు అనేది డిఫరెన్స్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ మూడో సంవత్సరం ఎంత అయితే ఉన్నదో కాంపౌండ్ ఇంట్రెస్ట్ సెకండ్ ఇంట్రెస్ట్ ఎంత ఉన్నదో. సో దాని డిఫరెన్స్ ఎంత ఇచ్చినట్టు డిఫరెన్స్ అనేది వాడు ఎంత అనకేషన్ అడుగుతున్నాడు, ఎంత కనుక్కోవాలి మనకేషన్ అంట. సో మనకి అసలు అనేది చూడండి, అసలు అనేది మనకి వాళ్ళు ఏమని ఇచ్చినారు అసలు ఇచ్చినారా, అసలు ఎంత ఇచ్చినారు చెప్పండి. మనకు అసలు మనం 1000 వచ్చింది, 1కి ఎంత వచ్చిందిరా 4000. సో 4000 ఇచ్చినారు. సో మనకు డిఫరెన్స్ ఎంత వచ్చిందిరా, సో 11 భాగాలకి ఎంత కనుక్కున్నాం. సో 3 0 3 0 క్యాన్సల్. సో 11 సో ఎంత వస్తుంది మనకి డిఫరెన్స్ 44 రూపాయలు వస్తుంది. అర్థమైందే. సో మీకు ఇంకా క్లారిటీ లేకుంటే 130 లెక్క చెప్తే మీకు క్లారిటీ వస్తుంది. స్టూడెంట్ 131 క్వశ్చన్ ఏమి ఇచ్చినట్టంటే కొంత సొమ్ముపై 4% వార్షిక వడ్డీ రేటుతో మూడవ సంవత్సరం మరియు రెండవ సంవత్సరం యొక్క చక్రవడ్డీల మధ్య భేదం వాడే ఇచ్చినాడు. సో ఇప్పుడు చెప్పండి సింపుల్గా చక్రవడ్డీకి థర్డ్ ఇయర్కి తర్వాత చక్రవడ్డీ రెండో సంవత్సరానికి డిఫరెన్స్ ఇచ్చినాడంటే మీకు ఏ నెంబర్ గుర్తుపెట్టుకోవాలా, ఏం గుర్తుపెట్టు 0 1 1 0 1 1 0 1 1 అని గుర్తుపెట్టుకున్నాడు. సో ఎంత పర్సెంట్ ఇచ్చినారా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 4%. సో 4% అంటే ఏమని గుర్తుపెట్టుకున్నారు మీరు 1/25 1/25. సో మనకి పి అనేది ఇప్పుడు ఎంత అవుతుంది చెప్పండి 25 క్యూబ్ 25 క్యూబ్. ఇక్కడ చూడండి 25 క్యూబ్ అనేది ఏది అది అసలు. సో మనకి ఇప్పుడు వాడు మనకి ఫస్ట్ సంవత్సరం అనేది నార్మల్ ఫస్ట్ సంవత్సరం అనేది ఇక్కడ చూసుకుంటే మీరు ఇప్పుడు దీంట్లో 0 రావాలంటే 25 క్యూబ్ అంటే 25 ఇంటూ 25 ఇంటూ 25. దాంట్లో 1/25 అనుకుంటే ఎన్ని 25 మిగిలితే ఇంకా 25 క్యాన్సిల్ అవుతుంది కదా. అంటే మనకి ఇక్కడ ఎంత వస్తుంది 625 25 స్క్వేర్ కదా మిగిలేది. సో 625. మరి దీంట్లో 25% అంటే ఎంత 25. మరి దీంట్లో 25% అంటే ఎంత 1. సో మనకి 0 ఉండదు అనేది అనవసరం. సో మనకి ఇక్కడ ఎంత వస్తుంది 25 ఒక అట్లా 25 1 ఇంటూ 1 1 అంటే ఎన్ని భాగాలు వచ్చింది మనకి 26 భాగాలు వచ్చింది. సో ఇది 26 భాగాలకి ఎంత ఇచ్చాడు డిఫరెన్స్ ఎంతరా 52 అని ఇచ్చినాడు. సో ఇది మనం ఏం కనుక్కున్నామంటే అసలు కనుక్కోవాలంటే అసలు అంటే మనకి ఎన్ని క్యూబ్లు ఉన్నాయి చెప్పండి 25 హోల్ క్యూబ్ అనేది కనుక్కోవాలి. మనకి చెప్పండి 25 ఒక అట్లా 26 రెంట్లా కదా అంతేనే లేదా. సో ఇక్కడ 25 స్క్వేర్ అంటే ఎంత వస్తుంది ఒకటి 625 ఇంటూ మళ్ళీ ఇంకొక 25 ఉంటుంది కదా. సో 25 రెంట్లా 50. సో ఇప్పుడు చెప్పండి 5 5 25 నెక్స్ట్ 5 రెంట్లా 5 రెంట్ల 10 2 12 5 6 30 అంటే 31 ఇంకొక ఉంటాయి కాబట్టి 0. సో 31,250 రూపాయలు. క్వశ్చన్ నెంబర్ 132 చూడండి ఏమి ఇచ్చినాడు అనేది.
కొంత సొమ్ము పైన 3 సంవత్సరాలకు చక్రవడ్డీ మరియు 2 సంవత్సరాల సాధారణ వడ్డీ మధ్య భేదం ఇచ్చినట్రా. అయితే వడ్డీ రేట్ అనేది 22 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఎంత ఇచ్చినట్టు చూడండి 22.22%. అంటే ఎంత రాయొచ్చు చెప్పండి మనము 2/9 అని కష్టం అనేది రాయొచ్చు. ఇక్కడ చూడండి మనకి డిఫరెన్స్ ఇచ్చినాడు. దేనికి డిఫరెన్స్ ఇచ్చినాడు అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సింపుల్ ఇంట్రెస్ట్కి డిఫరెన్స్ ఇచ్చినాడు. చూడండి ఒకసారి జాగ్రత్త చూడండిగా 3 సంవత్సరాల చక్రవడ్డీ 2 సంవత్సరాల బారు వడ్డీ అంటున్నాడు. సో 3 సంవత్సరాలకు చక్రవడ్డీ అంటే నార్మల్ 3 సంవత్సరాల చక్రవడ్డీ అంటే మీరు ఏ నెంబర్ గుర్తుపెట్టుకోమని చెప్పి మనము చెప్పండి. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫర్ 3 years ఏ నెంబర్ గుర్తుపెట్టుకున్నాను చెప్పింది 331 ఈ నెంబర్ గుర్తుపెట్టుకోవాలని చెప్పింది. ఇప్పుడు మన దగ్గర ఏమున్నది అంటే ఒకవేళ సెకండ్ ఇయర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే 2.1 అని రాస్తుంటే డిఫరెన్స్ అనేది చేస్తుంటే ఒకవేళ డిఫరెన్స్ చేయాలనుకుంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చినప్పుడు. సో ఇప్పుడు ఇట్లా కాకుండా వాడు ఏమంటున్నాడు అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాదు ఇచ్చినది బారు వడ్డీ అంటున్నాడు. సో ఇప్పుడు బారు వడ్డీ అనేది 2 సంవత్సరాలకి ఎంత అవుతుంది? 1 సంవత్సరానికి అయితే 1 భాగము, 2 సంవత్సరాలకి అయితే 2 భాగాలు. డైరెక్ట్ 2 కదా రాసేది. మన కాంపౌండ్ ఇంట్రెస్ట్ 3 సంవత్సరాలకి ఇస్తే 3 అవుతుంది డైరెక్ట్, 4 సంవత్సరాలకి ఇస్తే 4 అవుతుంది డైరెక్ట్గా. అది గుర్తుపెట్టుకోండి. సో మనకి డైరెక్ట్ ఏమని రాస్తాం ఎప్పుడైనా మనకి ఇది సింపుల్ ఇంట్రెస్ట్ కనుక అంటే సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ 2 yearsకి ఏమని రాస్తాము డైరెక్ట్ 2 అని రాసేస్తాం. 3 years అని ఇస్తే 3నే, 4 years అని ఇస్తే 4, 5 years అని ఇస్తే 5. అంటే సింపుల్ ఇంట్రెస్ట్ అని ఏమి నెంబర్లు అనేవి రావు, డిఫరెంట్గా రావు. ఏంటికి రావు అంటే ప్రతి ఇయర్ ఎట్లా ఉంటుంది సేమ్ ఉంటుంది కాబట్టి ఒకటే నెంబరే వస్తుంది అనమాట సింపుల్ ఇంట్రెస్ట్ అని. రైటా? సో చూడండి మనకి డిఫరెన్స్ కదా ఇచ్చిండేది. సో డిఫరెన్స్ చేయాలి. అప్పుడు మనకి 3 నుంచి 2 పోతే 1, 3 తర్వాత 1 అదే డిఫరెన్స్ కదా ఇచ్చిండేది. సో ఇప్పుడు మనకి ఎన్ని సంవత్సరాలకు అంటున్నాడు 3 yearsకి అంటున్నాడు. ఎన్ని సంవత్సరాలకి? సో 3 yearsకి అన్నాడు కాబట్టి మనకి ఇక్కడ ఏం చేయాలి 9 క్యూబ్. పి అనేది ఏమైతే మనకి 9 క్యూబ్. 9 క్యూబ్ అంటే ఎంత 729. సో మనకి దాంట్లో 729లో 9/9 అనుకుంటే ఎంత అవుతుంది? ఎంత అవుతుంది? సింపుల్ మీరు ఏమనుకుంటే 81 అనుకుంటుంటారు. కాదు 2/9 అంత ఎంతో కనుక్కోవాలి మనము. 2/9 పైన ఇంతకుముందు 1 ఉంటుంది అన్ని ప్రతిసారి ఏమొస్తుంది పైన 1 అని వస్తుంది. కానీ ఇప్పుడు ఎంత వచ్చేది 2 అని. అంటే ఇప్పుడు 729 1/9 అయితే 81. మళ్ళీ 81 మనం ఏమిటో చేయాలా చేస్తే ఎంత వస్తుంది చెప్పండి? అంతేనా? ఇప్పుడు నెక్స్ట్ చూడండి, ఇప్పుడు 162. మళ్ళీ ఈ 162లోనే ఎంత పర్సెంట్ కనుక్కున్నా? సో 162 వచ్చింది కదా, ఈ 162లో ఎంత కనుక్కున్నాను? మళ్ళీ 2/9 కనుక్కున్నాను. సో 2/9 కనుక్కుంటే ఎంత చెప్పండి? 9 ఒక అట్లా ఎంత మిగులుతుంది? 7 కదా. సో 9 ఎంబల 72. సో 18 ఎట్లా 30. నెక్స్ట్ మళ్ళీ 36లోనా 2/9 కనుక్కున్నాను. 36లోనా 2/9 కనుక్కున్నాను. సో 9 ఒక అట్లా 9 4 36. సో 4 2 8. రైటా? సో ఇప్పుడు చెప్పండి 162 ప్లస్ 36 ముళ్ళ 108 ప్లస్ 8 ఒక అట్లా 8. అంతేనా? సో ఎంత అవుతుంది చెప్పండి మొత్తం? 108 ప్లస్ 8 10 18 7 278. ఈ 278 కూడా ఎంత ఇచ్చినారు డిఫరెన్స్? ఎంత ఇచ్చినారా 278 డిఫరెన్స్? 139. అంటే దీనికి డబ్బలే కదా ఉండేది, ఇది డబ్బలే కదా ఉండేది. మనకి ఏం కనుక్కోవాలంటే అసలు కనుక్కోవాలంటే అసలు ఎంత ఉండదురా 729కి ఎంత ఉంది? అప్పుడు చూడండి 2 కదా. అంటే ఈ 790/2 చేయాలంటే అదే 2 ముళ్ళ 6 2 6 12. సో 2 4 8 పాయింట్ పెట్టుకుంటే 2 5 10. అంటే 364.5 అని సంథింగ్ వస్తుంది అనమాట. చూడండి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 135, 133, 134 హోంవర్క్ కంపల్సరీ ఈజీగా వచ్చేస్తాయి మీకు, చేసుకుంటాండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 135. కొంత సొమ్ము పైన చక్రవడ్డీ మరియు బారు వడ్డీల మధ్య భేదం 2 సంవత్సరాలకి 215 రూపాయలు అంట. దేనికంట? చక్రవడ్డీ మరియు బారు వడ్డీకి 2 సంవత్సరాలకి చూడండి ఇచ్చిండేది. ఓకేనా? అయితే వార్షిక వడ్డీ రేట్లు మొదటి సంవత్సరానికి మరియు 2వ సంవత్సరానికి వరుసగా ఇక్కడ చూడండి మనకి ఏమి ఇచ్చినాడంటే మొదటి సంవత్సరం ఎంతో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుందంట. ఫస్ట్ ఇయర్ ఎంత? ఫస్ట్ ఇయర్కి ఎంత ఉంటుందంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అంటున్నాడు? 12.5% అంటున్నాడు. సో 12.5%. అలాగే సెకండ్ ఇయర్కి ఏముంటుందంట? సెకండ్ ఇయర్కి ఎంత ఉంటుందంట? 9.09%. అంటే ఇక్కడ చూడండి డిఫరెన్స్ మనకి ఏమి ఇచ్చినాడు అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సింపుల్ ఇంట్రెస్ట్కి ఫర్ 2 yearsకి ఎంత ఇచ్చినారా 215 రూపాయలు ఇచ్చినాడు. చూడండి డిఫరెన్స్. రైటా? సో ఇక్కడ చూడండి ఇంతకుముందు మనం ఏం చేస్తుంటామంటే సింపుల్గా ఒకటే ఇస్తుండే టక్కని చేసేస్తుంటుంది. బట్ మనకి ఇక్కడ ఫస్ట్ ఇయర్కి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది వేరు, సెకండ్ ఇయర్కి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది
వేరు ఉండదు. మరి ఈ విధంగా చేసినప్పుడు మనం ఏ విధంగా చేయలేని కష్టం అంటే చూడండి, ఒకటి చెప్తాను. ఈ డిఫరెంట్గా ఇచ్చినప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది డిఫరెంట్గా ఇచ్చినప్పుడు సింపుల్గా ట్రీ మెథడ్ చేసి ఈజీగా వచ్చేస్తుంది. ట్రీ మెథడ్ చేస్తే ఈ ఆ నెంబర్తో కూడా చేయొచ్చు. చూడండి ఎట్లా చేయొచ్చు అంటే వాడు ఇచ్చింది ఏమి 2 ఇయర్స్కి డిఫరెన్స్ కదా. సో నార్మల్గా ఇప్పుడు మనకి 2 ఇయర్స్ కనుక 2-1 ఉంటుంది. 2-1 తర్వాత ఇది సింపుల్ ఇంట్రెస్ట్కి ఏమొస్తుంది 2నే కదా. సో 2 అనేది ఏమైతుంది క్యాన్సిల్ అయిపోతే ఒకటే కదా మిగిలేది. సో ఆ ఒకటి చూడండి. ఇప్పుడు మనం అమౌంట్ ఎట్లా అనుకునేది ఇంపార్టెంట్. మీకు ఇప్పుడు అమౌంట్ ఎట్లా అనుకునేది మీకు ఆల్రెడీ చెప్పిన, మళ్ళీ చెప్తున్నాను చూడండి. సో 12.5% అంటే ఏమని రాసుకోవచ్చు, 9.09% అంటే ఏమని రాసుకోవచ్చు, రైట్. సో మనకి కింద ఏవైతే ఉన్నాయో వాటిని ఏం చేయాలి, ఎన్ని 3 ఉంటే 3, 4 ఉంటే 4, 5 ఉంటే 5, 10 ఉంటే 10, ఎన్ని ఉన్నాయి. సో ఎన్ని ఉంటే ఏం చేయాలి, వీటిని ఏం చేయాలా ఇంటూ చేసేసేయాలి. ఏం చేయాలా ఇంటూ చేసేసేయాలి. సో చేస్తే 11 నెంబర్లా ఇదేమవుతుంది అప్పుడు ఇది పి అవుతుంది. సో మీకు అర్థమైంది ఇది. సో డిఫరెంట్గా ఉన్నప్పుడు ఇప్పుడు మనకి ఏమంటానంటే 2 సంవత్సరాలకు ఒకటి 8 ఉంటే 8², 3 సంవత్సరాలకు ఒకటి ఉంటే క్యూబ్ అనుకుంటుంది. బట్ మనకి ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క డిఫరెంట్గా ఇస్తారు. నెక్స్ట్ ఇప్పుడు 2 ఇయర్స్ ఇచ్చారు కాబట్టి నెక్స్ట్ లెక్కలో 3 సంవత్సరాలకి ఇవ్వచ్చు, 4 సంవత్సరాలకి ఇవ్వచ్చు. సో డిఫరెంట్గా ఇచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఈ విధంగా అనుకొని చేయొచ్చు, రైటా. ఇప్పుడు చూడండి, సో మనకి 88 అనేది ఏంటిది అసలు మనం అనుకునేది. వాడు ఎంత ఇచ్చినది, వాడు ఏమైనా ఇచ్చినారు వాళ్ళు, రైటా. అసలు సొమ్మె మనం కనుక్కోవాలంట. మనం ఏం కనుక్కోవాలా, అసలు సొమ్మె కనుక్కోవాలి. 8 భాగాలకి ఏమొస్తుందో కనుక్కోవాలి. వాడు ఏమి ఇచ్చాడు, ఓన్లీ డిఫరెన్స్ మాత్రమే ఇచ్చినాడు. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు ఫస్ట్ ఇయర్. సో ఫస్ట్ ఇయర్ అంటే 1 ఏముండదు 1/8. సో 88 అని 1/8 అంటే ఎంత వస్తుంది చెప్పండి, అంతే 8వ కార్డుల 8వ కార్డుల. సో నెక్స్ట్ సెకండ్ ఇయర్ ఏముండదు ఇక్కడ 1/11 ఉండదు. అంటే 88లోనే కదా ఫస్ట్ కనుక్కోవాల్సింది. సో 88 అని 1/11 అంటే ఎంత అవుతుంది 8 వస్తుంది. సో నెక్స్ట్ మళ్ళీ ఏంటి పైన కనుక్కున్నా 11 పైన కూడా కనుక్కోవాలి. సో 11 పైన 1/11 కదా కనుక్కున్నాం. సో 11 పైన 1/11 కనుక ఎంత వస్తుంది, అర్థమవుతుంది అని చెప్పేది. సో ఇప్పుడు ఇది చూడండి, ఇది ఏది, ఇది ఫస్ట్ ఇయర్ కాంపౌండ్, ఇది ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్, ఇది సెకండ్ ఇయర్ ఇంట్రెస్ట్, ఇది ప్లస్ ఇది ఏముంటుంది మళ్ళా ఒకటే. ఇప్పుడు ఇది సింపుల్ ఇంట్రెస్టే, ఇది కూడా సింపుల్ ఇంట్రెస్టే. సో ఇప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది సెకండ్ ఇయర్ ఎక్స్ట్రా వచ్చింది కదా, వడ్డీ పైన వడ్డీ వచ్చేది కాంపౌండ్ ఇంట్రెస్ట్. సో ఇదే డిఫరెన్స్ ఒకటి. సో ఈ ఒకటికి ఎంత ఇచ్చినాడు వాడు, మనకి ఎంత ఇచ్చినాడు రా, 215 రూపాయలు ఇచ్చినాడు. ఎంత ఇచ్చినాడు, 215 రూపాయలు ఇచ్చినాడు. సో మనం ఎంత కనుక్కున్నాలా, 88 భాగాలకి ఎంత కనుక్కున్నాలా. సో చేయండి, 88 భాగాలకి ఎంత వస్తుంది, 215 ఇంటూ 88 చెప్పండి. 8 ఐదులా 40, 5 ఎంబలా 40, 8వ కార్డుల 8 అనుకోండి. లాస్ట్కు 20 రావాలి. ఎన్ని ఉన్నాయా 20 వచ్చేటి దెండుగా ఉన్నాయనా, ఏముండదు చెప్పండి. సో మీరు ఇంటి చేయాలి ఒకసారి చూడండి, 20 వచ్చేటి 2 ఉన్నాయి కాబట్టి డిజిటల్ సమ్ చేయండి. డిజిటల్ సమ్ చేసేస్తే అయిపోతుంది కదా. ఒకటి 2 వస్తుంది, ఇంకొకటి 3 వస్తుంది డిజిటల్ సమ్ అనేది. సో మనకి డిజిటల్ సమ్ అనేది ఇక్కడ ఎంత వస్తుంది చెప్పండి, ఆప్షన్ బినా ఎంత వస్తుంది, ఆప్షన్ బి ఏముండదు 18920. మీకు అర్థమైంది ఇప్పుడు ఇదా. సో ఇది ఇచ్చిపెట్టి క్యాలిక్యులేషన్ ఇది అర్థమైంది కదా, ఇది ప్రొసీజర్ అర్థమైంది కదా. ఇది డిఫరెంట్గా ఉన్నప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఫస్ట్ ఇయర్కి డిఫరెన్స్, సెకండ్ ఇయర్కి డిఫరెన్స్, థర్డ్ ఇయర్కి డిఫరెన్స్గా ఉన్నప్పుడు. రైట్. క్వశ్చన్ నెంబర్ 136 ఏమి ఇచ్చినాడు చూడండి రా. ఏమి ఇచ్చినాడంటే కొంత సొమ్ము పైన 3వ సంవత్సరపు చక్రవడ్డీ 11,700. 3 సంవత్సరాల్లో చూడండి, ఇక్కడ ఓన్లీ థర్డ్ ఇయర్ మాత్రమే ఇచ్చినాడు మనకి. అర్థమవుతున్నదినా. చూడండి, ఏ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సర్టెన్ సమ్ ఆఫ్ మనీ ఈజ్ ఇన్ థర్డ్ ఇయర్. ఓన్లీ 3వ సంవత్సరంలో మాత్రమే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇచ్చినాడు మనకి. 3వ సంవత్సరంలో మాత్రమే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే మనకి ఏమైతే చెప్పండి, నెంబర్ 1, 2 అనేది గుర్తున్నది అనేది మీకు. సో గుర్తున్నది. ఇప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మాత్రం ఇచ్చినాడు చెప్పండి, ఎటు ఇచ్చినారా. ఒకటి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏమి ఇచ్చినాడు అంటే 11 1/9% ఇచ్చినాడు. 11 1/9%. సో 11 1/9% అంటే ఎంత చెప్పండి, రైటా. సో నెక్స్ట్ ఏమి ఇచ్చినాడు రా మళ్ళా 12. సో 12.5% అంటే ఎంతరా 1/8. నెక్స్ట్ ఏమి ఇచ్చినాడు రా 6 1/4% అంటున్నాడు. సో 6 1/4% అంటే ఏమి చెప్పి దీనికి 6.25% అనే కదా. ఏమైతే చెప్పండి 1/, ఏమిటి ఇలా సింపుల్గా 6.66% అని క్వశ్చన్ అట్లా, రైటా. సో చూస్తున్నాడు అది ఒకసారి. సో నెక్స్ట్ ఇవి 3 ఇచ్చినాడు. అయితే
అసలు సొమ్ము ఎంతో కనుక్కోవాలని కష్టం అంటున్నాడు. అసలు సొమ్ము ఎంతో కనుక్కోవాలంటున్నాడు. చూడండి నార్మల్గా ఇప్పుడు అసలు సొమ్ము మనకి ఎంతైతే చెప్పండి, 9 × 8 × 16. అది మనకు అసలు సొమ్ము అయితే 9 × 8 × 16. ఓన్లీ థర్డ్ ఇయర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ మాత్రమే మనకి ఇచ్చాడు. ఓన్లీ థర్డ్ ఇయర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటాడు. ఓన్లీ థర్డ్ ఇయర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. సో ఓన్లీ థర్డ్ ఇయర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంతైతే మనకి ఏం నెంబర్లు గుర్తుండాలా, 1, 2, 1 అనేది గుర్తుండాలి. సో ఫస్ట్ చూడండి ఇది ఇంత దీంట్లోనా 1/9 అంట, అంటే ఇంటూ 1/9 రాస్తే 9 క్యాన్సిల్ అయితేనే లేదా, అంటే ఏం మిగులుతుంది మనకి, ఓన్లీ 16 × 8 కదా మిగిలేదు, 8 × 16. సో 16 ఎంబలా 128. సో అంతే రైట్. నెక్స్ట్ ఏముంటుంది చూడండి, ఇప్పుడు 128 మిగిలింది మనకి, ఏం మిగిలింది 128 మిగిలింది. సో ఈ 128 మనకి ఎంత కనుక్కోవాలి, నెక్స్ట్ ఏం కనుక్కోవాలి మనకి 1/8 కనుక్కోవాలి. సో 1/8 అంటే ఎంత చెప్పండి, 8 × 1 = 8, 8 × 6 = 48, అంతే కదా. సో మనకి ఎంత వచ్చింది 16 వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు చూడండి ఈ 16లో ఎన్నో వంతు కనుక్కోవాలా, 1. సో మన ఎంత వస్తుంది 1 వస్తుంది చెప్పండి. సో ఇక్కడ ఎంత 128. సో 16 2 32. నెక్స్ట్ 1 × 1 1. సో ఎంత వస్తుంది చెప్పండి 161. సో ఈ 161 భాగాలకి ఎంత ఇచ్చినాడు మనకి వాడు 1100 11700 ఇచ్చినాడు. అయితే మనం ఏం కనుక్కోవాలంటున్నాడు, అసలు సొమ్ము ఎంత అని అంటున్నాడు. సో అసలు సొమ్ము అంతా ఎంత ఉంటుందో చెప్పండి, 9 × 8 × 16కి క్వశ్చన్ మార్క్. చెప్పండి ఆడిపోతుంది ఇది. మనకి ఆప్షన్స్ ఏమైనా పాయింట్లో ఇచ్చినాడా, లేదు కదా. సో మనకు పర్ఫెక్ట్ ఆప్షన్స్లో కనిపిస్తున్నాయి. మనకి ఏడో ఉదాహరణ పోతుంది, చెప్పండి ఆడిపోతుంది చెప్పండి. ఆడబోదారా, ఎక్కడో ఒక దగ్గర పోతుంటుంది నెంబర్. డిజిటల్ సమ్ చేయండి, మీరు అంతసేపు ఎందుకు భయపడుతుంది. ఇక్కడ చూడండి డిజిటల్ సమ్ ఎంత 8 కదా ఇది. సో ఇక్కడ చూడండి ఒకటి ఈ మామూలు చేసే డిజిటల్ సమ్ 9 వస్తుందని లేదు ఇదా. సో 9తో ఏం చేసినా కానీ డిజిటల్ సమ్ 9, కానీ ఇక్కడ మనకి కింద 8 ఉన్నది, డిజిటల్ సమ్ 8 ఉన్నది. సో 8 అంటే మనకి 8తో అయితేనే ఏం చేసినా డిజిటల్ సమ్ 9 కావాలి. సో మనకు 9 వచ్చే డిజిటల్ సమ్ ఏది ఉన్నది చూడండి ఒకసారి, అన్నీ అవే ఉన్నాయి నెంబర్లు, అవే నెంబర్లు చేంజ్ చేసి ఇచ్చినట్టున్నాడు చూడండి. అవే నెంబర్లే చేంజ్ చేసి ఇచ్చినట్టున్నాడు. మీరు మనం వడ్డీ తప్పుగా అనుకున్నాంనే, వీరికి వడ్డీ ఏం వేరే రకంగా వచ్చింది దీనికి. దీనికి ఉత్త 90 భాగాలకు వచ్చింది వీళ్ళకి. 90 భాగాలకి ఎట్లా వచ్చింది చూడండి. కొద్దిగా మిస్టేక్ చెప్పినాను మీకు, వినండి. ఏమంటే వాడు మనకి థర్డ్ ఇయర్ కదా ఇచ్చిండేది. సో నేను ఇక్కడ మీకు చెప్పేది ఫస్ట్ ఇయర్ తీసుకొని తీస్తున్నాను. 1/9 అంటే ఫస్ట్ ఇయర్ అవుతుంది కదా. సో మనకు థర్డ్ ఇయర్ అంటే మనం ఏ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తీసుకోవాలా, 1/16 మాత్రమే తీసుకోవాలి. సో 1/16 అంటే దీంట్లో 1/16 అంటే 16 క్యాన్సిల్ అయితే మనకి ఏం మిగులుతుంది 9 ఎంబలా 72 మిగులుతుంది, అంతేనా. సో ఈ 72లో నెక్స్ట్ ఇప్పుడు ఎన్నోది మళ్ళీ రెండోది చెప్పండి ఎంత అవుతుంది 72లోనా, ఇప్పుడు 72లోనా ఫస్ట్ది. ఇప్పుడు ఇవి 3 చేసుకుంటూ వచ్చేది ఇప్పుడు అర్థమైనా, వరుసగా చేసుకోండి. ఇప్పుడు ఇది థర్డ్ ఇయర్ కాబట్టి ఫస్ట్ ఇది అయిపోతుంది. ఇది అయిపోయిన తర్వాత మిగిలిన 2 భాగాలతో కనుక్కోవాలి మనం. ఫస్ట్ ఇప్పుడు ఓన్లీ థర్డ్ ఇయర్ మాత్రమే కదా చెప్పిండేది. సో డిఫరెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కాబట్టి థర్డ్ ఇయర్ అంటే దీంట్లో 16% అంటే 1/16 అంటే 9 ఎంబల్ 72 రూపాయలు వచ్చింది. సో ఇప్పుడు 72 రూపాయలు నువ్వు యాడ్ నుంచి కనుక్కోవాలి, మళ్ళీ ఫస్ట్ నుంచి కనుక్కోవాలి కదా. సో ఈ 72లోనే 1/9% అంటే ఎంత 9 ఎంబల 72, రైటా. సో నెక్స్ట్ ఈ 8లో మళ్ళీ నెక్స్ట్ 1/8 అంటే ఎంత 1, రైటా. సో ఇక్కడ చూడండి ఇప్పుడు 72 1 72. సో 8 ఎంత 16 ప్లస్ 1 ఎంత అవుతుంది ఏది ఇక్కడ 16% కనుక్కోకూడదు మనకి. ఇప్పుడు సర్లే ఇప్పుడు 3 నేను చెప్పేది ఏమంటే సర్లేండి 3 డిఫరెంట్గా వచ్చినప్పుడు మనం ఇంతకుముందు 3 మెథడ్ చేసినాం కదా, ఇది కూడా 3 మెథడ్ చేసుకొని మీకు క్లారిటీ వస్తుంది చూడండి. సో మనకి ఏమైతే కనుక ప్రిన్సిపల్ అనేది 9 × 8 × 16. సో మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సేమ్ ఉన్నప్పుడు అయితే నెంబర్ అనుకుని చేయండి. బెస్ట్ ఆప్షన్ ఏమంటే సేమ్ ఉంటే
1 2 1 అవి చేసుకుని, బట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది డిఫరెంట్గా ఉన్నప్పుడు 3 మెథడ్ చేయండి. సో 3 మెథడ్ చేసి కన్ఫ్యూజన్ ఉంది. చూడండి ఇప్పుడు ఫస్ట్ 1/9 ఫస్ట్ ఇయర్కి అయితే ఏమైతే క్వశ్చన్ అంటే 9 పోతే 16 ఇది 16 ఎంబల 102, ఇది ఫస్ట్ ఇయర్. సెకండ్ ఇయర్ ఏమిటో చెప్పండి, 8 తీసేసి 16 144, సో 16 తీసేసి 9 ఎంబల, ఇది మనకి ఓన్లీ థర్డ్ ఇయర్ మాత్రమే కనుక్కోవాలి. సో థర్డ్ ఇయర్ మాత్రమే కనుక్కున్నారంటే చూడండి సెకండ్ ఇయర్ కూడా మనం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కున్నాలి కదా. సో సెకండ్ ఇయర్ కనుక్కున్నట్టు ఏమి ఇచ్చాడు సెకండ్ ఇయర్కి మనకి 1/8, అంటే దీంట్లో కూడా 1/8 కనుక్కున్నా లేదా. సో 1/8 కనుక్కున్నారంటే ఏమైతే చెప్పండి, 8 1 8 8 6 48. సో ఇప్పుడు థర్డ్ ఇయర్ కనుక్కున్నారంటే ఏం చేయాలి, దీనిపైన చూడండి ఫస్ట్ దీంట్లో 16% అంటే ఎంత, దీంట్లో 16% అంటే ఎంత 16 ఎంబల, దీంట్లో 8, నెక్స్ట్ 16 నెక్స్ట్ 16 1 16, అంతేనా. సో ఇప్పుడు చేయండి మనకి ఎంత వస్తుంది 80, తర్వాత 90. ఓన్లీ థర్డ్ ఇయర్ మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది 90 వచ్చింది. సో ఈ 90కి మనకి ఎంత ఇచ్చినాడు 11700 ఇచ్చినాడు. మనకి ఏం కనుక్కున్నాలో అమౌంట్ కనుక్కున్నాను కాబట్టి అమౌంట్ ఏమైతే 9 × 8 × 16కి ఎంత కనుక్కోవాలి. ఇక్కడ చూడండి 9 1 9 10, సో 0 0 అనేది క్యాన్సిల్. సో 1170 × 16 ఎంబల 128. చూడండి మనకి ఆప్షన్స్ లాస్ట్లో ఏమి ఇచ్చినాడరా, రెండు వేరే ఏమి ఇచ్చినాడు, డిఫరెంట్గా ఇచ్చినాడా, అన్నీ ఒకటే ఇచ్చినాడా. ఎన్నో లేక ఇది 136 కదా, ఏం డిఫరెంట్గా ఇచ్చినాడా ఏం సేమ్ ఇచ్చినాడా చూద్దాం. చూడండి ఈ 0 ఇచ్చిపెట్టండి, లాస్ట్ 2 డిజిట్స్ చేయండి. ఫస్ట్ 7 ఎంబల 56, నెక్స్ట్ 7 2 14, నెక్స్ట్ 1 × 8 8, సో 12 1 5 7, అన్కషన్ ఎంత వస్తుంది 760 ఉండాలి. లాస్ట్ 3 డిజిట్స్ 760 కావాలి మనకి. యాడ్ ఉందా 760, బీలో ఉంది, సిలో కూడా ఉంది 760 అనేది. సో మనకి రెండు డిజిటల్ సమ్ చేయండి ఏమొస్తుంది. సో డిజిటల్ సమ్ చేసుకొని ఆన్సర్ చెప్పండి. సో రెండు డిజిటల్ సమ్ చేయండి, డిజిటల్ సమ్ చేస్తే మనకి 9 యొక్క మల్టిపులే కదా కావాల్సింది. సో 9 యొక్క మల్టిపుల్ అంటే డిజిటల్ సమ్ 9 రావాలా. చూడండి మనకి 9 వచ్చి డిజిటల్ సమ్ ఏది ఉండదురా 3. సో మనకి సి అనేది డిజిటల్ సమ్ 9 వస్తుంది, బి కూడా డిజిటల్ సమ్ 9 వస్తుందా. ఆప్షన్ సి, ఎందుకంటే సి డిజిటల్ సమ్ వచ్చేది మనకి. ఏం ఆన్సర్ 149,760నా, రైట్ ఆప్షన్ సి. సో మనకి డిఫరెంట్గా వచ్చినప్పుడు 3 మెథడ్ చేసేసేయండి, ఉన్న గోల్ ఉండదు కదా. 143 క్వశ్చన్కి మీకు ఏమైనా ఆలోచన వస్తుందా, 144 కానీ 145 కానీ 143 చెప్పండి. ఏమైనా ఆలోచన వచ్చి చెప్పండి నాకు, అంటే అలా ఇట్లా చేద్దాం అంటే చెప్పండి చేస్తా. మీరు జాగ్రత్తగా ఇంతకుముందు అబ్జర్వ్ చేస్తే కన్నా దీంట్లో చూడండి క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే, కొంత సొమ్ము పైన చక్రవడ్డీ మరియు బారు వడ్డీల మధ్య భేదం 2 సంవత్సరాలకి 800, 3 సంవత్సరాలకి 2500 ఇచ్చినాడు కాబట్టి టక్కని చేసిన అనుకుంటాం. బట్ ఇంతకుముందు చెప్పిన ప్రాబ్లమ్స్ అన్ని ఏమి ఇచ్చినాడు మనకి ఇట్లా క్వశ్చన్స్కి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఉండదు. సో బట్ ఇక్కడ మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉన్నదినా, సో లేదు. మరి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లేకున్నప్పుడు ఏం చేయాలా. సో నేను ఇక్కడ ఒక చిన్న కాన్సెప్ట్ చెప్తాను, ఆ కాన్సెప్ట్ను గుర్తుపెట్టుకోండి, రైటా. సో ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ప్రిన్సిపల్ ఎంత ఉన్నదో నాకు తెలియదు, వాడు ఇచ్చినట్టు నాకు ప్రిన్సిపల్ ఏమన్నా. సో ప్రిన్సిపల్ నాకు తెలుసా, తెలియదు కాబట్టి నేను పి అనుకుంటా. ఇప్పుడు దీనిపైన వచ్చే వడ్డీ ఎంత ఫస్ట్, చక్రవడ్డీ అయినా బార్ వడ్డీ అయినా ఈక్వల్ ఉంటుంది కదా. సో దీనిపైన వచ్చి సింపుల్ ఇంట్రెస్ట్ అనేది సింపుల్ ఇంట్రెస్ట్ అనుకోండి. ఫస్ట్ వచ్చేది ఎప్పుడైనా పైన వచ్చేది ఏమవుతుంది, సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ సేమ్ ఉంటాయి. సో నెక్స్ట్ మళ్ళీ సంథింగ్ కొద్దిగా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంతో కొంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనం చేసి నాకు ఏమొచ్చింది అంటే కొంత ప్రిన్సిపల్ పైన సింపుల్ ఇంట్రెస్ట్ అనేది వేసేది. నెక్స్ట్ ఏమొచ్చేది అంటే మళ్ళీ 2వ సంవత్సరం కూడా ఏమొస్తుంది, మళ్ళీ సింపుల్ ఇంట్రెస్టే కదా వచ్చేది, సేమ్ కదా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఇక్కడ ఎంత వచ్చేది ఇక్కడ కూడా అంతే ఉంటుంది, కాకపోతే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఏమవుతుంది మళ్ళీ వడ్డీ పైన వడ్డీ వస్తుంది. మళ్ళీ ఫర్ ఎగ్జాంపుల్ ఈ సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చేకి ₹10 ఏ వస్తుంది అనుకుంటా, అర్థమవుతున్నది. సో ఒకవేళ మరి థర్డ్ ఇయర్ కన్కషన్ ఉన్నది కాబట్టి మళ్ళీ థర్డ్ ఇయర్కి తీసుకుంటాం. మరి థర్డ్ ఇయర్స్ మరి ఇక్కడ ఏముంటుంది, సింపుల్ ఇంట్రెస్ట్ వస్తుంది, మళ్ళీ వడ్డీ పైన వడ్డీ కనుక్కోవాలా. సో మనకి సింపుల్ ఇంట్రెస్ట్ పైన వచ్చి వడ్డీ నేను ఏమనుకుంటున్నాను, ఏ అనుకుంటున్నాను. మళ్ళీ దీనిపైన కూడా ఇంట్రెస్ట్ కనుక్కున్నాను కాబట్టి ఇది కూడా ఏమవుతుంది, ఏనవుతుంది. మళ్ళీ ఏ పైన కూడా కనుక్కోవాలి కాబట్టి ఇది బి అవుతుంది అనుకుంటున్నాను. ఏ పైన ఏమొస్తుందో తెలియదు నాకు, అమౌంట్ లేదు నాకు కాబట్టి ఏమవుతుంది అనుకుంటాను, పి అనుకషన్ అనుకుంటాను. ఇప్పుడు వాడు క్వశ్చన్ ఏమి ఇచ్చినాడు చెప్పండి, అంటే కొంత సొమ్ము పైన లభించే భేదం ఏమిచ్చాడు, డిఫరెన్స్. ఎన్ని ఇయర్స్ కంటే 2 ఇయర్స్కి డిఫరెన్స్ కనుక్కోవాలి ఇచ్చినాడు. తర్వాత
3 ఇయర్స్కి డిఫరెన్స్. ఇప్పుడు చెప్పండి ఓన్లీ 2 ఇయర్స్ డిఫరెన్స్ కనుక్కున్నా, 3 ఇయర్స్ డిఫరెన్స్ కనుక్కున్నాను. ఇప్పుడు 3 ఇయర్స్ డిఫరెన్స్ కనుక్కుంటాను. 3 ఇయర్స్ డిఫరెన్స్ నాకు ఏమొస్తుంది ఇక 3 ఇయర్స్కి సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి డిఫరెన్స్ అంటే ఈ 3 సింపుల్ ఇంట్రెస్ట్ కామన్ ఎగిరిపోతానే లేదా అంటే ఇది ఎన్ని ఏళ్ళు ఉండవు 1 2 3 అంటే ఎన్ని ఏళ్ళు ఉన్నాయి ఇక్కడ 3 ఏళ్ళు ప్లస్ అంతేనా. ఒకవేళ 2 ఇయర్స్ కనుక అంటే నాకు ఏమొస్తుంది చెప్పండి 2 ఇయర్స్ కనుక అంటే ఏమొస్తుంది అని ఓన్లీ డిఫరెన్స్ 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 ఏది ఇది డిఫరెన్స్ దేనికి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఒకటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉండాలి. సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కామన్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉండాలా 3 సంవత్సరాలకు మనకి ఏముండాలా కామన్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉండాలా. లెక్కీజీ ఇదిగా కామన్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఒకటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉండాలి. అంతేగాని ఒక సంవత్సరం రెండో సంవత్సరంకి ఇది మూడో సంవత్సరంకి ఇది అన్నప్పుడు కంప్లీట్ డిఫరెంట్ ఆ టైప్ ఆఫ్ అంత డెప్త్గా అడగడు అయితే కంప్లీట్ డిఫరెంట్ వచ్చేస్తుంది లెక్క రైట్. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సేమ్ మనకి అసలు ఎంత ఉన్నదో తెలియదు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉందో తెలియదు. బట్ ఓన్లీ వాడు ఏమంటున్నాడు అనుకోండి అంటే రెండో సంవత్సరానికి సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి డిఫరెన్స్ అంటున్నాడు. అలాగే మూడో సంవత్సరానికి కూడా సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి డిఫరెన్స్ అనుకో అంటున్నాడు. ఇప్పుడు చెప్పండి మీకు ఏం అవసరం లేదు ఇది ఇంత కాన్సెప్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది కామన్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంది kasi డిఫరెన్స్ సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్కి ఇస్తే కదా 3 ఇయర్స్కి అయితే ఏమవుతుంది 3a ప్లస్ b 2 ఇయర్స్కి అయితే ఏమవుతుంది a. ఇప్పుడు చూడండి నేను 2 ఇయర్స్కి 2 ఇయర్స్ ఇది వచ్చేసి kasi 3 ఇయర్స్. సో 2 ఇయర్స్కి మీరు ఏమైనా గుర్తుపెట్టుకోవాలా a అని గుర్తుపెట్టుకోవాలా 3 ఇయర్స్కి ఏమైనా గుర్తుపెట్టుకోవాలా 3a ప్లస్ b అని గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు 2 ఇయర్స్కి డిఫరెన్స్ ఎంత ఇచ్చినాడు రా ఎంత ఇచ్చినాడు దాంట్లో 800 ఇచ్చినాడా ఏమి ఇచ్చినాడు 800 ఇచ్చి ఇక్కడ చూడండి ఏ అంటే ఎంత మనకి ఇక్కడ అప్పుడు దీన్ని ఏ అంటే ఏమన్నా 8 ముళ్ళ 24 బట్ వాడు మనకి 3 ఇయర్స్కు టోటల్ ఎంత ఇచ్చినాడు రా 2500 కానీ మనకి ఎంత వచ్చేది కదా అంటే ఇంకెంత ఉంటుంది 100 ఉంటుంది అంతేనా. అంటే ఇక్కడ ఏమని అర్థం చెప్పండి ఈ 100 అనేది ఎక్స్ట్రా వచ్చింది ఏమిటి పైన వచ్చింటుంది అది ఎక్స్ట్రా వడ్డీ పైన వడ్డీ వడ్డీ పైన వడ్డీ ఆ వడ్డీ అది ఇప్పుడు చూడండి ఏ పైన కానీ బి వచ్చిండేది ఎక్స్ట్రా ఏ పైన కానీ బి అనేది ఎక్స్ట్రా వచ్చిండేది అంటే 800 పైన కొంత పర్సెంటేజ్తో మనకి ఏమొస్తుంది 100 అనేది రావాలి. అంటే 800లోన ఎంతో కొంత ఎక్స్ పర్సెంటేజ్తోన మనకి ఏం రావాలా 100 రావాలి. సో సింపుల్ 3 జీరోస్ క్యాన్సర్ అంటే అవుతున్నా కదా అంతే కదా కొంత పర్సెంటేజ్తో మనకి ఏం రావాలా 100 అనేది రావాలి. సో మనకి అప్పుడు ఎక్స్ ఈక్వల్ ఏమైతే చెప్పండి 100/8 100/8 అంటే అప్పుడు ఏమైతే చెప్పండి 8 ఒకట్ల 8 ఎంత 16 పాయింట్ పెట్టుకుంటే 8 అయితే అలా అంటే మనకి ఎంత వచ్చింది 12.5%. ఇప్పుడు చూడండి ఇప్పుడు 143 లెక్క నేను చెప్పడానికి ఇంతసేపు పట్టింది నువ్వు ఈ కాన్సెప్ట్ నేర్చుకుంటే గిన ఏం చేసుకుంటావు ఈరోజు ఏ ఉంటే గిన అవతరంగా 3a + b అనేది ఉంటుంది. అంటే 8 ఉంటే గిన నెక్స్ట్ 8 3 24 అంతే ఎంత ఎక్స్ట్రా ఉంటుందనో ఆ 800కి ఆ ఎక్స్ పర్సెంటేజ్ అవతరంగా రాసుకుంటే ఆన్సర్ వచ్చింది సార్. ఇప్పుడు ఇదే లెక్కని ఇప్పుడు కావాలంటే ఇప్పుడు 144 లెక్క చూడండి ఒకసారి 144 లెక్క చెప్తాను. వాడి ఇక్కడ అమౌంట్ ఇచ్చినాడు ఇక్కడ ఏమి ఇచ్చినాడు ఇక్కడ అమౌంట్ ఇచ్చాడు. ఇప్పుడు 144 లెక్క నువ్వు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి కానీ ఏమి ఇచ్చినట్టుగా కొంత సొమ్ము పైన 2 సంవత్సరాలకు లభించే చక్రవడ్డీ మరియు అంతే సొమ్ము పైన 2 సంవత్సరాలకి మరియు 3 సంవత్సరాలకు లభించే చక్రవడ్డీ మరియు సాధారణ వడ్డీల మధ్య నిష్పత్తి ఇచ్చినాడు. ఎంత ఇచ్చినాడు రా 8:25 అంట. అంటే ఇక్కడ చూడండి ఇది 8 ఇక్కడ ఏం చేయాలి 8 ముళ్ళ 24 8 ముళ్ళ 24 ఎంత ఎక్స్ట్రా ఉండదు 1 అంటే చూడండి 1 ఎక్స్ట్రా ఉండదు అంటే 8లోన ఎంతో కొంత పర్సెంటేజ్ చేసే గిన ఎంత రావాలంట 1 రావాలంట. అప్పుడు చూడండి విషయం అవుతుంది 100/8 100/8 అంటే ఇదే కదా చేసిండేది ఎంత వచ్చింది ఏమైనా కష్టమైందా నీకు కాన్సెప్ట్ చెప్పడానికి కాబట్టి ఇన్సెప్ట్ టైం అయింది నువ్వు లెక్క చేయడానికి ఎంతసేపు అయిపోతుంది 12.5% రెండవ కాన్సెప్ట్. చూడండి ఇంకో క్వశ్చన్ మనకి ఏముండదు 145 క్వశ్చన్ ఉండదు. సో 145 క్వశ్చన్ ఒకసారి చూడండి 145 ఏమి ఇచ్చినదంటే కొంత సొమ్ము పైన 2 సంవత్సరాలకు లభించే చక్రవడ్డీ మరియు అంతే సొమ్ము పైన 3.5 సంవత్సరాలకు లభించే సాధారణ వడ్డీ సమానము అనకసి అంటున్నాడు. అయితే వార్షిక వడ్డీ రేట్ అనేది ఎంత అనకసి కనుక్కోవాలనకసి అంటున్నాడు. ఇక్కడ చూడండి జాగ్రత్తగా మనకి ఇక్కడ 145 క్వశ్చన్లు ఏమి ఇచ్చాడంటే ఓన్లీ 3.5 ఇయర్స్ ఇచ్చినాడు రా. ఈ 3.5 ఇయర్స్కి ఎంతో కొంత వడ్డీ అవుతుందంట. ఆ వచ్చే వడ్డీ అనేది ఏమిటికి ఈక్వల్ అవుతుందని చెప్పండి ఇప్పుడు 350 అదే చెప్పేది 3.5 సంవత్సరాలకి లభించే సాధారణ వడ్డీకి సమానము అంటున్నాడు. దేనికి సమానము చెప్పండి
చక్రవడ్డీ, రైట్. సో అంటే మనకి ఇక్కడ ఏదైతే వస్తుందనో, మనకి ఇక్కడ ఏదైతే వస్తుందనో ఆ వచ్చేది ఏమిటికి ఈక్వల్ అవుతుంది అనుకుంటే 3.5 సంవత్సరాలకి ఎంతైతే సాధారణ వడ్డీ వస్తుందనో అది చక్రవడ్డీకి ఈక్వల్ అంట. ఎన్ని సంవత్సరాల చక్రవడ్డీకి? 2 years యొక్క చక్రవడ్డీకి ఈక్వల్ అని కష్టం అంటుండే. ఇప్పుడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్లోనా ఫస్ట్ చక్రవడ్డీ 2 సంవత్సరాల చక్రవడ్డీకి సమానమైనది కదా, ఆ 2 సంవత్సరాల చక్రవడ్డీ అనేది ఇచ్చిపెట్టండి. వాడు క్వశ్చన్లో ఏమి ఇచ్చాడంటే 3.5 సంవత్సరాలకి ఎంతో కొంత సాధారణ వడ్డీ అవుతుందంట. ఎంత అవుతుందో తెలియదు మనకి, ఎంత అవుతుందో తెలియదు అని కష్టం మనకి లెక్కలు సింపుల్. ఈ 3.5తోన ఏదో ఒక నెంబర్ 3.5తోన భాగారం వేసి తీసుకున్నాడు ఒక నెంబర్. ఏం చేయాలా? 3.5తో పోయి ఒక నెంబర్ తీసుకున్నా, లేకపోతే ఇక్కడ ప్రొసీజర్ చేసేది కష్టమవుతుంది ఇట్లాంటి లెక్కలు. సో 3.5తో పోయి ఒక నెంబర్ ఏ నెంబర్ అనుకుంటారు చెప్పండి? సో అంటే 7 అనుకంటే పెద్ద నెంబర్ తీసుకున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 100, 200 అనుకంటే అట్లా అంటారు కదా. సో పెద్ద నెంబర్ తీసుకున్నారు. ఎందుకంటే ఇప్పుడు 3 అనుకుంటే ఇప్పుడు 7 అనుకంటే 3.5 7 అనుకంటే ఎంత వస్తుంది? కొట్టిగిన 2 వస్తుంది. మరి దాన్ని కాంపౌండ్ చేయండి, పర్సెంటేజ్ కనుక్కున్నాను ఇబ్బంది అయితే లేదా? సో పెద్ద నెంబర్ అనుకున్నాండి, ఏదైనా ఒక పెద్ద నెంబర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 3.5 100తో ఎండ్ చేసి ఎంత వస్తుంది చెప్పండి? 350 వస్తుంది. సో 350 అనుకంటే ఒక నెంబర్ అనుకుందామంటే చూడండి, 350 అనేది వడ్డీ 350 అవుతుంది. 350 అవుతుంది అనుకుందాం వడ్డీ. ఎంత? 350 వడ్డీ అవుతుంది అనుకోవచ్చు అనుకున్నాం. ఎన్ని సంవత్సరాలకి? 3.5 years, 3.5 సంవత్సరాలకి వడ్డీ ఎంత అవుతుంది అనుకోవచ్చు అనుకుంటే 350. అప్పుడు సంవత్సరానికి ఎంత అవుతుంది చెప్పండి? సంవత్సరానికి ఎంత అవుతుంది అంటే ఏం చేయాలి? మళ్ళీ 3.5 ఇంటికి చేయలేదా? అందుకోసమే చేయాలి నేను 3.5తో ఎందుకు తీసుకోమని చెప్పానంటే ఒక సంవత్సరానికి లెక్కేలే కదా మనము. సో ఒక సంవత్సరానికి ఎంత లెక్కేస్తే మనకు అవుతాయి. సో ఇప్పుడు ఈ 350 అనేది చూడండి, ఈ 350 అనేది మనం ఒకవేళ సింపుల్ ఇంట్రెస్ట్ అనుకుంటే ఇది కూడా కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈక్వల్ అంటున్నాడు వాడు. ఎన్ని సంవత్సరాలకి ఏమంటే 2 years కంటే 2 years కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత రావాలా? 350 రావాలి. కాకపోతే ఇది ఒక సంవత్సరానికి ఎంత వస్తుందో కనుక్కుందాం ఫస్ట్. సాధారణ వాడు 350 3.5 సంవత్సరాలు కదా మనం అనుకునేది. సో మరి ఒక సంవత్సరానికి ఎంత అయితే చెప్పండి? ఇప్పుడు చూడండి 300 పాయింట్ ఉంది కాబట్టి 35 పెట్టుకుంటే అయిపోయి కదా. ఇప్పుడు 35 అట్లా 35 అంటే మనకి ఒక సంవత్సరానికి బారవడ్డీ అనేది ఎంత అవుతుంది? అంటే చూడండి ఇప్పుడు ఒక సంవత్సరానికి బారవడ్డీ 100, మళ్ళీ రెండో సంవత్సరం కూడా ఎంత ఉంటుంది? 100 ఉంటుంది. కానీ చక్రవడ్డీ కదా కనుక్కునేది మనము. చక్రవడ్డీ కనుక్కునేటప్పుడు ఈ వడ్డీ పైన కూడా వడ్డీ కనుక్కున్నా కనుక్కుంటే మొత్తం ఎంత రావాలంటే మళ్ళీ 350 రావాలి. మనకు ఆల్రెడీ ఎంత వచ్చేదిరా? ఎంత వచ్చేదే? 200 వచ్చేది. మరి ఈ 100లోన ఎంతో కొంత పర్సెంటేజ్ కనుక్కుంటే నీకు ఎంత రావాలి? మరి ఇంకెంత రావాలా? ఇది ఆల్రెడీ 200 ఉండదు. 350 రావాలంటే ఇంకెంత తక్కువ ఉండదు? 150 తక్కువ ఉండదు. కాబట్టి 150 రావాలి. 150 వేసుకుంటాం. 0 క్యాన్సల్. అంటే ఎక్స్ ఈక్వల్ ఎంత పర్సెంటేజ్ వచ్చింది మనకి? 150% వచ్చింది అనమాట. అర్థమవుతుండేనే. సో ఎప్పుడైనా కానీ 3 సంవత్సరాలకి ఇంత అయితే 3.5 సంవత్సరాలకి ఇంత ఎంత అని అనుకున్నప్పుడు ఏం చేస్తారనిపిస్తుంటే వాడు ఎన్ని సంవత్సరాలు అయితే ఇచ్చింటాడు ఆ సంవత్సరాలతో డివిజిబుల్ అయ్యే నెంబర్ సింపుల్గా అనుకుంటూ ఈజీగా వచ్చేస్తుంది. లేదు అనుకుంటే ఇబ్బంది పడతారు. వేరే 100 అనుకునేది డైరెక్ట్ అనుకుంటే 100 అనేది 3.5తో పోతానే చేస్తే కూడా అట్లా చేస్తే కూడా వస్తుంది, కానీ కాంప్లికేటెడ్ అవుతుంది అనమాట. సో 3.5తో పోయేటట్టు చూసుకోండి. చూడండి క్వశ్చన్ నెంబర్ 153 చూడండి ఏమి ఇచ్చినాడంటే కొంత నిర్దిష్ట సొమ్ముపై లభించే సాంవత్సరిక చక్రవడ్డీ మరియు భారీ వడ్డీల మధ్య భేదం 2400 అంటారా. కొంత నిర్దిష్ట సొమ్ముపైన లభించే సాంవత్సరిక చక్రవడ్డీ మరియు భారీ వడ్డీ మధ్య భేదం ఓన్లీ 2వ సంవత్సరానికి. ఏ సంవత్సరానికి? ఇంకా 2వ సంవత్సరానికంటే ఏమి ఇండికేట్ చేస్తుంది? ఓన్లీ 2 years. 2వ సంవత్సరానికి డిఫరెన్స్ అని ఇప్పుడు చూడండి. 2వ సంవత్సరానికి ఏమి ఏ అని చెప్తాను. అలాగే నెక్స్ట్ చూడండి 2400 మరియు 3వ సంవత్సరానికి అని అంటున్నాడు. 2వ సంవత్సరానికి 3వ సంవత్సరానికి సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ మరి ఏం డిఫరెన్స్ చేస్తుంది? 2a ప్లస్ b. అర్థమవుతుండేనా? సో అంటే మీరు ఇంకోటి ఇక్కడ డిఫరెన్స్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ ఓవరాల్గా 2 yearsకి. ఇక్కడ చూడండి ఓవరాల్గా 3 years కంటే ఏమవుతుంది? 3a ప్లస్ b. ఓవరాల్గా 2 years కంటే ఏమవుతుంది? ఓన్లీ ఏ. అట్లా కాకుండా ఓన్లీ ఫర్ సెకండ్ ఇయర్, ఓన్లీ ఫర్ సెకండ్ ఇయర్కి, ఓన్లీ ఫర్ సెకండ్ ఇయర్కి అంటే ఏమైతే చెప్పండి? ఓన్లీ ఫర్ సెకండ్ ఇయర్కి సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్, సింపుల్ ఇంట్రెస్ట్ ఏమైతే చెప్పండి? ఏ అవుతుంది. ఓన్లీ ఫర్ థర్డ్ ఇయర్కి అయితే ఓన్లీ ఫర్ థర్డ్ ఇయర్కి అయితే కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సింపుల్ ఇంట్రెస్ట్కి డిఫరెన్స్ ఏమైతే చెప్పండి? 2a ప్లస్ b అయితే రైటా. సో వాడు ఇచ్చినది నెక్స్ట్ 153 క్వశ్చన్ లేదు. ఓన్లీ ఫర్ సెకండ్ ఇయర్కి అయితే ఏ అంట, ఓన్లీ ఫర్ థర్డ్ ఇయర్కి అయితే ఏమవుతుంది అంటే 2a ప్లస్ b. అంటే ఇప్పుడు చూడండి వాడు అమౌంట్ ఏమి ఇచ్చాడు? ఫస్ట్ 2400 ఇచ్చినాడు. తర్వాత ఏమి ఇచ్చినాడు? ఇంకోటి 5400. 5400 అంటే ఇది ఏ అంట. మనం ఏం చేయాలి? ఇప్పుడు 2a ప్లస్ b అంటే 24 రెంట్ల
24 గంటల 4 అంటే 4800. 4800 అంటే ఇంకెంత ఎక్స్ట్రా ఉండదు చెప్పండి 6 అంటే ఆ 2400 పైన ఎంతో కొంత పర్సెంటేజ్ చేసి ఎంత రావాలంట 600 రావాలంట. ఎంత రావాలా? అందుకు 2 zeros 2 zeros 6 ఒకట్ల 6 నెలలు 4 ఒకట్ల 4 8 8 5 4 5ల. సో మనకి ఎక్స్ ఈక్వల్ ఎంత పర్సెంట్ వచ్చింది 25%. సో మనకి ఎక్స్ ఈక్వల్ ఎంత వచ్చింది 25%. వాళ్ళు అది ఒకవేళ డైరెక్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అడిగింటే 25%. అంటే ఇక్కడ చూడండి ఇది కాన్సెప్ట్ ఇది గుర్తుపెట్టుకున్న అంతే, ఇది ఎగ్జామ్లో మరి ఇట్లా రాయకూడదు. సో ఇది గుర్తుంటుంది ఓవరాల్గా 3 yearsకి రైట్, ఓవరాల్గా 3 yearsకి, ఓవరాల్గా 2 years. వీటికి సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ డిఫరెన్స్ రైట్. కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సింపుల్ ఇంట్రెస్ట్ ఓన్లీ ఫర్ సెకండ్ ఇయర్ అంటే ఏ అవుతుంది, ఓన్లీ ఫర్ థర్డ్ ఇయర్ అంటే బి అవుతుంది. అడిగితే ఈ 2 అవుట్ల మీద క్వశ్చన్ అడుగుతాడు, లేదంటే ఈ 2 అవుట్ల మీద క్వశ్చన్ అడుగుతాడు. అంతే కదా. ఇప్పుడు ఒకే క్వశ్చన్ మనకి ఈ 2 కలిపి వచ్చినా లేదా, ఇప్పుడు ఈ ఒకే క్వశ్చన్లోనా ఈ 2 కలిపినవి చూస్తున్నాయి అనమాట రైట్. సో కానీ మనకి ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అడగలేదు వాడు, ఇంతకు ముందు క్వశ్చన్తో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆపేసిందే. సో ఇప్పుడు వాడు నెక్స్ట్ ఏం అడుగుతున్నాడు చూడండి, మళ్ళీ వనికాడు అయితే అసలు సొమ్ము ఎంత అని క్వశ్చన్ అంటున్నాడు. అసలు సొమ్ము ఎంత ఇప్పుడు చెప్పండి. మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 25% అంటే మనం ఏమని రాయచ్చరా 1/4 అని రాయొచ్చు. వాడు ఎన్ని సంవత్సరాలకి ఇచ్చిండేది 3 సంవత్సరాలకే కదా ఇచ్చింది. సో 3 సంవత్సరాలకి ఓన్లీ ఫర్ సెకండ్ ఇయర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ 2400 కదా. ఓన్లీ సెకండ్ ఇయర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే మనం ఏమని రాసుకోవచ్చు 1 అని రాసుకోవచ్చు లేదు. అప్పుడు 1 అంటే క్వశ్చన్ అంటే 4 స్క్వేర్ అంటే ఎంత అవుతుంది, అసలు అంటే ఎంత అవుతుంది చెప్పండి. అప్పుడు 4 స్క్వేర్ అంటే క్వశ్చన్ 4 16 కదా. సో 16లో 4% అంటే ఎంత 4 రైట్. నెక్స్ట్ 4లో 1/4 అంటే ఎంత 1. సో అంటే ఎన్ని భాగాలు వచ్చింది 5 భాగాలు. సో 5 భాగాలకి ఎంత వచ్చింది మనకి 2400 అనేది అవుతుంది రైటా. సో మనకి ఇంకా ఏమని ఇచ్చినాడు డిఫరెన్స్ అనేది రైటా. సో అయితే మనం ఏం కనుక్కోవాలి, అసలు సొమ్ము కనుక్కోమన్నాడు కాబట్టి ఎంత అవుతుంది అసలు సొమ్ము అంటే 16 భాగాలకి ఎంత. సో 16 భాగాలకి ఎంత చెప్పండి, 5 నెలల 25 ఎంబల 40 0 సో 16 ఎంబల 128 అంటే 12 మిగులుతుంది. సో 16 నెలల 64 అంటే ఎంత అవుతుంది 80. 16 నెలల 64 ఎంత మిగిలింటే 12 కదా మిగిలింటే 76. సో ఎన్ని సున్నాలు ఉన్నాయి 2 సున్నాలు ఉన్నాయి కాబట్టి 2 సున్నాలు అంతేనా. సో 768 మనకి ఏమి ఇచ్చినాడా 768 అనేది లేదా, మీరేమన్నా రివర్స్ చెప్తారా 2 సంవత్సరాలకి ఇచ్చిండేది. మీరు ఇటు తప్పు చెప్పిందన్నా 4800 రాదరా నాయన, కరెక్టేనా. 5 ఎంబల్ 40, 5 4 20, 5 ఎంబల్ 40 అంటే 420 ఇస్తుంది. సో మనకి ఒక జీరోనే కదా ఉండేది. 2 3 6, 2 16, 2 4 8. సో ఈ నెంబర్ ఇచ్చి ఉంటాడు నాకు తెలిసి 38400 అనే క్వశ్చన్ ఇచ్చినాడు కదా. అట్లా కాదు, మీకు ఇది 25% అయితే అర్థమైంది కదా 20. సో మీరు ఇక్కడ 1 అనేది ఎప్పుడు చెప్పాలి, ఓకే సింపుల్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఓన్లీ ఫర్ సెకండ్ ఇయర్ అని అంటే 1 కానీ వాడు ఏమంటున్నాడు డిఫరెన్స్ కదా చెప్పిండేది. సో డిఫరెన్స్ అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ కూడా మనకి ఎంత ఉంటుంది, సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ డిఫరెన్స్ కదా వాడు చెప్పిండేది. సో 1 అనేది అనుకున్నాను కదా, సింపుల్ ఇంట్రెస్ట్కి ఎంత అవుతుంది 1 అవుతుంది కాబట్టి ఇప్పుడు 1 నుంచి 1 పోతే అంటే ఏమవుతుంది మనకి 0 1 అవుతుంది. మనకి ఏమవుతుంది 0 1. అప్పుడు చూడండి ఈ 16 1/4 అని అంటే 4 4 1 అంటే ఇక్కడ ఇది పోతుంది కాబట్టి ఇది ఎంత వస్తుంది 1 పార్ట్. సో ఈ 1 పార్ట్కి ఎంత మనకి ఇచ్చిండేది 2400. అయితే మనం ఎన్ని భాగాలు కనుక్కోవాలా, సో 16 భాగాలు కనుక్కోవాలి. సో 16 4 64, నెక్స్ట్ 16 32 38. సో మనకి 38400. సో అక్కడ మనకి ఓన్లీ నేను ఏమంటున్నాను కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాదు కదా ఇచ్చిండేది, కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాదు మనకి ఇచ్చిండేది, ఓన్లీ సెకండ్ ఇయర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే 1 అవుతుంది. వాడు ఇచ్చిండేది ఏమి 2వ సంవత్సరం యొక్క కాంపౌండ్ ఇంట్రెస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ డిఫరెన్స్ కదా ఇచ్చిండేది. డిఫరెన్స్ అంటే 1 కాంపౌండ్ ఇంట్రెస్ట్ సెకండ్ ఇయర్. ఇక్కడ 2 yearsకి ఏ, ఇక్కడ మామూలుగా నేను చెప్పేది ఏమనుకుంటే 2 yearsకి ఏ అంటే ఎట్లయితే చెప్పు ఓవరాల్ డిఫరెన్స్ ఇది. ఇక్కడ మాత్రం ఏమంటున్నాడు ఓన్లీ సెకండ్ ఇయర్ గురించి మాత్రమే మాట్లాడుతున్నాడు దీంట్లో, ఓన్లీ సెకండ్ ఇయర్ గురించి మాత్రమే మాట్లాడుతున్నారు. ఇక్కడ సెకండ్ ఇయర్కి మాత్రమే డిఫరెన్స్ అనుకంటే కూడా ఇక్కడ చూడు సెకండ్ ఇయర్కి కూడా ఇక్కడ కూడా సెకండ్ ఇయర్కి అయినా కానీ ఏనే అవుతుంది, ఓవరాల్గా అయినా కానీ ఏమవుతుంది. ఇప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ ఇప్పుడు ఆల్రెడీ సింపుల్ ఇంట్రెస్ట్ ప్లస్ ఏ ఉంటుంది కాంపౌండ్ ఇంట్రెస్ట్ అన్న,
సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఓన్లీ సింపుల్ ఇంట్రెస్ట్ మాత్రమే ఉంటుంది కాబట్టి సింపుల్ ఇంట్రెస్ట్ క్యాన్సిల్ అవుతుంది. సో ఓవరాల్గా వచ్చినా కానీ ఏముండే వస్తుంది, సెకండ్ ఇయర్కి వచ్చినా కూడా ఏమి వస్తుంది, కానీ థర్డ్ ఇయర్కి అయితే మాత్రం చేంజ్ అవుతుంది. చూడండి థర్డ్ ఇయర్కి మాత్రం చేంజ్ అవుతుంది. రైట్, చూడండి క్వశ్చన్ నెంబర్ 146 చూడండి, కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఏమి ఇచ్చినాడంటే మొదటి సంవత్సరం మరియు రెండవ సంవత్సరం యొక్క కాంపౌండ్ ఇంట్రెస్ట్ యొక్క రేషియో ఇచ్చినట్రా. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫస్ట్ ఇయర్కి సెకండ్ ఇయర్కి రేషియో ఇచ్చినాడు. ఏమి ఇచ్చినట్రా 8:27 అనే క్వశ్చన్ ఇచ్చినాడు. రైట్, ఏది ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్ రేషియో అంటే ఫస్ట్ ఇయర్కి సెకండ్ ఇయర్కి. కానీ మరి 3 సంవత్సరాల చక్రవడ్డీల యొక్క నిష్పత్తి ఇచ్చాడు. 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ చక్రవడ్డీల రేషియో ఇచ్చినాడు. ఏమి ఇచ్చాడు చెప్పండి రా, 1:3:6 అనేది ఇచ్చినాడు. ఇక్కడ చూడండి యాదన్నీని మనకి ఎప్పుడైనా ఫస్ట్ ఇయర్కి మాత్రం ఇక్కడ ఏమి ఇచ్చినాడు రా, మరి ఇక్కడ మాత్రం ఏమి ఇచ్చినాడు రా, మరి ఎప్పుడైనా డిఫరెంట్గా ఉంటుంది. ఫస్ట్ ఇయర్లో కాంపౌండ్ ఇంట్రెస్ట్ అని సింపుల్ ఇంట్రెస్ట్ అని ఈక్వల్గానే ఉంటుంది. బట్ ఎంత రేషియో ఇచ్చినా కానీ ఇక్కడ ఇంకేముండాలా, ఈక్వల్గానే ఉండాలి. మళ్ళీ ఈక్వల్గా ఉండదునే లేదు. సో ఇక్కడ చూడండి మనకి ఫస్ట్ మనకి ఏమైతే 8 ఒకట్లా 8 మూల 24 8 6లా. సో ఇక్కడ మనకు 3 సంవత్సరాలకు సంబంధించి రేషియో వచ్చినాయి కదా, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ అని ఈ విధంగా రాసుకుంటాం నార్మల్గా. కానీ సెకండ్ ఇయర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చినారా వాడిడా 27 ఇచ్చినారు. మనకి ఎంత వచ్చేది రాడా అంటే ఈ 24 పైన కూడా మనకి ఇంకా ఏమో మనకి ఇప్పుడు 24 వచ్చింది. కానీ మనకి ఇంకా వడ్డీ పైన వడ్డీ కదా సెకండ్ ఇయర్ అనుకోవచ్చు. అంటే దేనిపైన వడ్డీ కనుక్కుంటాము, 8 పైన కనుక్కుంటాం. కనుక్కుంటే ఎంత రావాలి, అది 3 భాగాలు రావాలి. అప్పుడే ఎంత అవుతుంది 27 అవుతుంది. మీకు కంపారిజన్ చేయాలి, దీన్ని అర్థమవుతున్నది మీకు ఇక్కడ, అర్థం కాలేదా చెప్పండి ఒకసారి చెప్పండి. సో ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అడిగితే ఇట్లా అడుగుతాడు డైరెక్ట్, ఏం క్వశ్చన్ మారదు, మీకు వాల్యూస్ మాత్రమే మారుతుంటాయి. సో ఇది ఒక మోడల్గా అనుకున్నాను కావాలంటే 146 క్వశ్చన్ అనేది. సో మనకి ఇక్కడ రేట్ ఫస్ట్ ఇయర్కి సెకండ్ ఇయర్కి 8:27. కానీ నెక్స్ట్ ఫస్ట్ ఇయర్కి సెకండ్ ఇయర్కి థర్డ్ ఇచ్చినప్పుడు ఫస్ట్ ఇయర్ 8 ఉంది, సెకండ్ ఇయర్ కూడా ఎంత ఉండాలా 8 ఉండాలి. సో నెక్స్ట్ 8 3 24 అవుతుంది, 8 6 48 అవుతుంది ఒక థర్డ్ ఇయర్కి వచ్చింది. బట్ మనకి సెకండ్ ఇయర్కి వాడు ఎంత ఇచ్చినాడు, ఎన్ని భాగాలు ఇచ్చినాడు 27 పార్ట్స్ ఇచ్చాడు. మనకి ఎన్ని పార్ట్స్ వచ్చినాయా మనం కరెక్ట్ అది దాన్ని సరి చేయాలి. అంటే ఇంకా 3 భాగాలు ఎక్స్ట్రా రావాలా, మరి 8 నుంచి వస్తాయి 3 భాగాలు 8 నుంచి వస్తాయి. రైటా. సో ఇక్కడ చూడండి మనకి ఇక్కడ రేషియో అనేది ఎంత ఉన్నది, ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే 3 భాగాలు ఉన్నట్లు, ఇక్కడ 3 భాగాలు ఉంటాయి కదా. ఫస్ట్ ఇయర్కి కృషి పెట్టి ఫస్ట్ ఇయర్ రేట్ 6 ఒకటి ఇచ్చాడు కాబట్టి 6 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఫస్ట్ ఇయర్ గురించి నేను మాట్లాడను. సో సెకండ్ ఇయర్కి మాత్రం ఏమవుతుంది చెప్పండి, అది 6R అవుతుంది. ఎందుకంటే ఇక్కడ రేషియో ప్రకారం తీసుకోవాలా. సో 3 భాగాలకి ఎంత అవుతుంది 3R రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చినట్ట. 6 భాగాలు ఇచ్చింటే కదా 6 భాగాలకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎన్ని ఇచ్చింటే ఆ నెంబర్లు రాసి ఇస్తాం, అర్థమైనా. సో ఇప్పుడు మనకి ఇక్కడ చూడండి, సో 8 పైన మనకి ఎంత వచ్చింది 3 వచ్చింది. ఎప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 3 6 భాగాలు ఉన్నప్పుడు 3R ఉన్నప్పుడు అంటే 3 రేట్లు ఉన్నప్పుడు. నెక్స్ట్ చూడండి ఇప్పుడు 48 వచ్చింది. సో మనకి ఇక్కడ ఎంత ఉన్నది ఏమున్నది మనకి ఏం తెలియదు, ఏమైంది కనుక్కోవాలి. ఇప్పుడు ఏం చేయాలి, వడ్డీ పైన వడ్డీగా కనుక్కోవాలి. అంటే 8 పైన కనుక్కున్నాలి. ఫస్ట్ ఏం కనుక్కున్నాలా మనము 8 పైన కనుక్కున్నాలా, 24 పైన కనుక్కున్నాలా, 3 పైన కూడా కనుక్కున్నాలా, అంతేనా. 8 పైన కనుక్కున్నాలా, తర్వాత 24 పైన కనుక్కున్నాలా, ఇప్పుడు మనకు వచ్చిన 3 పైన కూడా కనుక్కున్నాలా. బట్ ఇక్కడ మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఎన్ని పార్ట్లు ఉంటాయి దీని ప్రకారం చూసుకుంటే 3R ఉంటుంది. సో అంటే చూడండి 8కి ఎంత వచ్చింది మనకి 3 వచ్చింది. మళ్ళీ మనం 8 పైన కనుక్కున్నొచ్చింది, మళ్ళీ 8 పైన కనుక్కుంటాం. 8కి ఎంత కనుక్కున్నాలా, ఇక్కడ మరి అన్న 8కి 3 వచ్చాక 3 వస్తుంది అనుకోసం చెప్పకూడదు. బట్ ఇక్కడ రేషియో అనేది ఎంత ఉన్నది మనకి, ఇక్కడ 3 భాగాలు కదా ఉండేది. అంటే ఇక్కడ ఎంత రేషియో ఉన్నట్లా 3R రేషియో. మరి ఇక్కడ మాత్రం ఎంత ఉంటుంది రేషియో 6R అనేది ఉంటుంది. సో ఇప్పుడు 6Rతో కంపేర్ చేయాలి. మనకి 6Rకి ఎంత చెప్పండి, 3 ఉన్నాయి కాబట్టి 3 వచ్చింటే 6 అంటే ఎంత వస్తుంది 6 వస్తుంది. ఎంత వస్తుంది 6 వస్తుంది. అంటే మనకి 8 పైన ఎంత వస్తుంది, ఇక్కడ 6 వస్తుంది. మరి నెక్స్ట్ ఎంత పైన కనుక్కున్నాలా 24 పైన. ఇప్పుడు చూడండి 8కి ఎంత వచ్చింది మనకి 6 వచ్చింది. మనకి ఎంత కనుక్కున్నాలా 24 ఎంత డైరెక్ట్ కనుక్కోవచ్చు. ఎందుకనుక అంటే ఇక్కడ ఇది సిఆర్ఏ, ఇక్కడ 6R కదా, ఇది 6Rకి కదా 6 వచ్చింది. ఇక్కడ 24 పైన కూడా ఎంత ఉంటుంది 6R కదా ఉండేది. సో 6R డైరెక్ట్ కనుక్కోవచ్చు అది. సో 6Rకి ఎంత చెప్పండి 8 ఒక అట్లా. సో 6 ముల్లా, సో ఇది 18 రూపాయలు వచ్చింది. మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడు 24 కనుక్కున్నాం. మరి ఇంకా ఎంత కనుక్కున్నాను 3 కూడా కనుక్కున్నాలా, ఏమిటి కనుక్కున్నాలా 3. అంటే ఇప్పుడు చూడండి 8కి 6. సో నెక్స్ట్ 3కి ఎంత, ఇది 3 అనేది కూడా 6R పైన కదా కనుక్కోవాల్సింది. సో ఇప్పుడు చెప్పండి ఎంత అవుతుంది 6 ముల్లా బై 9 అంటే 2 9 18. సో 3 తప్ప 8 కదా ఇదా. సో 2 9 18 2 4 అంటే ఎంత వచ్చింది మనకి ఇక్కడ 9/4. సో ఇప్పుడు చెప్పండి ఓవరాల్గా ఇది 48. ఇంకా ఏం కనుక్కోమని చెప్పలేదు మనకి, ఈ విధంగా అనుకోవాలి వడ్డీ అనేది. సో వాడు ఏం కనుక్కోమన్నాడు అంటే లాస్ట్ ఫైనల్గా 3వ సంవత్సరం మరియు 2వ సంవత్సరం యొక్క చక్రవడ్డీల యొక్క నిష్పత్తి అనుకోసి అంటున్నాడు. ఏ సంవత్సరం అంట థర్డ్ ఇయర్ సెకండ్ ఇయర్ అనుకో. సెకండ్ ఇయర్ అంటే మనకి ఏమొస్తుంది
సెకండ్ ఇయర్ అనేది ఇదే ఇచ్చినాడు కదా, ఎంత ఇచ్చినాడు సెకండ్ ఇయర్ అనేది, దాని ప్రకారమే కదా మనం చేసేది. సో మనం థర్డ్ ఇయర్ మాత్రమే కనుక్కోవాలి ఇప్పుడు. సో థర్డ్ ఇయర్ ఎంత చెప్పండి, 48 ఒక 6 ఎంత, 48 ఒక 6 ప్లస్ 18, తర్వాత 9/4 కూడా కూడాలి చూడండి. సో గుర్తుపెట్టుకోండి. సో 8 అంటే 16, 16 ఒక 6, 16 ఒక 6 22. సో ఇది ఎంత అవుతుంది, 72 ప్లస్ 9/4. సో ఇది చేయండి, ఇక్కడ ఏం లేకుండా 1, ఎల్సిఎం అనేది 4 అవుతుంది. సో 4 2 8, 4 7 28 ప్లస్ 9 అంటే ఎంత అవుతుంది, 297 కదా, 297/4. సో ఇక్కడ 4 ఇక్కడ ఉండదు కాబట్టి ఇంటూ 4 వేసి అయిపోయి కదా. సో 4 అనేది క్యాన్సిల్ అవుతుంది. సో నాకు 297 అవసరం లేదు చూడండి, 27 కార్లతో పోతుంది కదా, 27 కార్ల 27, 27 కార్ల 27, 2 మిగులుతుంది కాబట్టి మళ్ళీ 27 కార్ల 27. సో మనకి రేషన్ ఎంత వచ్చింది, ఇక్కడ 11, ఇక్కడ 4. సో 11:4. సో మీరు ఇక్కడ జాగ్రత్తగా ఎప్పుడైనా దీంట్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏమి, సో 8 27 136 ఉన్నప్పుడు సో ఫస్ట్ సెకండ్ ఓకే, మీకు క్యాల్కులేషన్ చేయగా ఇక్కడ మిస్ కాకూడదు. ఇక్కడ మిస్ అయ్యేటప్పుడు కూడా ఇది బ్లూ కలర్ రాసింది, బ్లాక్ కలర్లో ఫస్ట్ కనుక్కునే నెంబర్ ఇంపార్టెంట్. సో ఇక్కడ మనకి ఏమిటి పైన కనుక్కుంటాం చూడండి, ఫస్ట్ 8 పైన కనుక్కోవాలి, 8 పైన కనుక్కున్నాం, ఆల్రెడీ 8 పైన ఇది కనుక్కుంటాం, ఇది ఇండియన్ నెంబర్ పైన కనుక్కుంటాం, ఎంత వచ్చి 3 ఉంటుంది. సో ఇక్కడ చూసుకున్నారు మీరు నెంబర్ ఇచ్చిన నెంబర్ వేరే డిఫరెన్స్ మార్చి ఇచ్చినా కానీ ఇక్కడ 3 భాగాలు ఉంటే 3R, ఇక్కడ 6R ఉండదు కాబట్టి చూసుకొని రాసుకోండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకున్నాను. ఇక్కడ చూడండి క్వశ్చన్ నెంబర్ 152 చూడండి ఏమి ఇచ్చినాడు అనేది, ఆల్రెడీ 153 చెప్పేసాము. చూడండి 153 152 ఏమి ఇచ్చినాడంటే, కొంత నిర్దిష్ట సొమ్ము పైన 2 సంవత్సరాలకు లభించే చక్రవడ్డీ అంట, ఎంతంటరా 3180. ఎన్ని సంవత్సరాలకు ఇచ్చిండేది, 2 ఇయర్స్కి ఇచ్చాడు. ఆల్రెడీ 10 లెక్కలు చేసాం మనం, మళ్ళీ ఎందుకు ఇచ్చినాడో చూద్దాం. ఇక్కడ అయితే 4 సంవత్సరాలకు లభించే బారు వడ్డీ అంటే 4 సంవత్సరాలకు లభించే బారు వడ్డీ ఎంతంటరా 6,000. మళ్ళీ ఒక సంవత్సరానికి ఎంత అయితే కనుక్కుని వచ్చలేదు, బారు వడ్డీ అనేది కాబట్టి సింపుల్ బై 4 చేసి 4 ఒకట్ల 4 4 5 అంటే ఎంత వచ్చింది మనకి 1500. ఇక్కడ చూడండి యాక్చువల్ ఇక్కడ 1500 ఉంటుంది ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ కూడా ఎంత ఉంటుందిరా 1500 ఉంటుంది. కానీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయితే 3,180 రూపాయలు అంటే 15 అంటే 30 అంటే 3,000 కావాలా, కానీ ఎంత ఎక్కువ ఇచ్చింది 180 రూపాయలు ఎక్కువ వచ్చింది. ఎంత ఎక్కువ వచ్చింది 180 రూపాయలు. సో 180 రూపాయలు ఎక్కువ వచ్చిందంటే దీనిపైన వచ్చింటుంది 1500 రూపాయలు వచ్చింటుంది. సో ఎంత 180 రూపాయలు ఎక్కువ వచ్చింది. సో ఎంత అనేది చూడండి ఇక్కడ. సో 2 zeros క్యాన్సర్, 15 ఒకట్ల 15 రెట్ల అంతే కదా. సో మనకి x ఈక్వల్ ఎంత పర్సెంట్ వచ్చింది 12%. వాడు 12% కనుక్కోమని చెప్పిందా, కనుక్కోమని చెప్పలేదు, ఏం కనుక్కోమని చెప్పాడు చెప్పండి. అయితే అసలు సొమ్ము ఎంత, అదే కదా కనుక్కోమండి. సో అసలు సొమ్ము ఎంత కనుక్కోవాలని చెప్పినాడు. సో మీకు ఇక్కడ చూడండి ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేసేగిన, మీకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది 12% కదా. సో 12% అంటే ఏమైతే చెప్పండి, 4 ముళ్ళ 12, 4 2 8 4 5 20 అంతేనే. అంటే పైన ఉండేది ఏది ఇంట్రెస్ట్, కింద ఉండేది ఏమి అసలు. ఎందుకంటే మనకి సింపుల్ ఇంట్రెస్ట్ కూడా తెలుసు సంవత్సరానికి ఎంత అంటే 3 భాగాలకి ఎంత వస్తుంది, ఎన్ని భాగాలు కనుక్కున్నారు అసలు అంటే 25 భాగాలకి ఎంత కనుక్కుంటాయి 3 ఒకట్ల. సో 25 5 సో మనకి ఎంత వస్తుంది